కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్దాగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. మళ్ళీ చదువుతానండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులిజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. హల్లెలూయా. ఎప్పుడైనా స్ట్రైట్గా చెప్తాడు అనుకుంటాను పౌలు. ఏదన్నా విషయాన్ని చెప్పేటప్పుడు కొంచెం మామూలుగా నిదానంగా చెప్తాడని అనుకుంటాం మనం. అలా చెప్పడం ఏంటంట, మీరు పులిపిండి లేనివారు కనుక, అంటే మనలో పులిపిండి లేదన్నాడు. మీరు కొత్త ముద్ద ఒకటకై పాత పులిపిండిని తీసేటట్టు. మళ్ళీ పులిపిండి లేదన్నవాడు ఆయనే. మీరు కొత్త ముద్ద అవ్వాలంటే పాత పులిపిండి తీసేయని చెప్పినోడు ఆయనే. కానీ దానిపైన ఒక మాట అన్నాడు, ఏంటంటే మీరు అతిశయింపుట తగదు. మీరు అతిశయించుట తగదని ఎందుకన్నాడంటే, కొరింథీ సంఘం అత్యంత వేగంగా స్ప్రెడ్ అయ్యి డెవలప్ అయిన చర్చెస్లో ఒకటి. చాలా స్పీడ్గా అది స్ప్రెడ్ అయ్యింది. తర్వాత కొరింథీ సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి, దేవుని బలం, దేవుని కార్యాలు విస్తారంగా జరిగాయి. ఇక ఎంత మాట రాశాడంటే, ఆత్మవరాల్లో అన్నీ మీకు ఉన్నాయన్నాడు. హల్లెలూయా. అంతటి పరిశుద్ధాత్మ బలంతో ఆ సంఘం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత వాళ్ళకి అతిశయం వస్తుంది. ఎలాంటిది? మేము చాలా దేవునిలో చాలా బలంగా ఉన్నాం, మేము చాలా శక్తితో ఉన్నాం, మాలో మా మధ్యన దేవుడు ఉన్నాడని ఒక అతిశయం ఉంటుంది. అయితే పౌలు ఏమన్నాడంటే, మీరు అతిశయింపుట తగదు అన్నాడు. ఎందుకు అంటే, మీరు అందరూ బాగున్నారు, వెరీ గుడ్. మీరు ఇప్పుడు చాలా బాగున్నారు, మీలో పులిపిండి ఏమీ లేదు. అయితే మీరు కొత్త ముద్ద అవునట్లు పాతది ఒకటి ఉంది, దాన్ని తీసి పారేయండి అన్నాడు. మనం 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే కొరింథీ సంఘంలో ఒకడు అన్యులు చేసే పాపం కన్నా, అంటే కనీసం ఇలా మాట్లాడడానికి కూడా ఇబ్బందికరమైన ఏదో పాపం ఒకటి చేసినోడు ఉన్నాడు. మనం పైన చూస్తే తెలుస్తుంది. అంటే పిన్ని వరస అనే ఒక ఆయన స్త్రీతో తప్పుడు సంబంధం కలిగి ఉన్నాడు. వాడు ఏ చర్చిలో ఉన్నాడు? కొరింథీ చర్చిలో ఉన్నాడు. వరాలు ఏ చర్చిలో ఉన్నాయి? కొరింథీ చర్చిలో ఉన్నాయి. కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటున్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధులు ఉన్నారు ఆ చర్చిలో. ఆత్మవరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేక మందిని సువార్త చేసి మారుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు వీడు కూడా అదే చర్చిలో. అందుకే మీరు బాగున్నారు, మీరు కొత్త ముద్ద అగునట్లు పాతది మొన్న నుంచి ఒకడు ఉండిపోయాడు చాలా కాలం నుంచి మీ చర్చిలో, వాడిని తీసిపారండి. హల్లెలూయా. నెమ్మదిగా ముందుకెళ్ళేటప్పుడు చెప్తూ అదే దాంట్లో చివర మాట అంటాడు. అదే దానిలో చివర 12వ వచనం, వెలుపల వాళ్ళకి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపటి వాళ్ళకి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుంచి వెలివేయుడి అన్నాడు. మనం బయట వాళ్ళకి తీర్పు తెచ్చకూడదట. అన్ని జనులతో వాళ్ళు ఎందులో పోతారు అందులో పోతారు అవన్నీ మనం తీర్పు తెచ్చకూడదంట. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియదు. మనం ఎవరికి తీర్పు తెచ్చగల వాళ్ళం? లోపటి వాళ్ళకి, సంఘంలో వాళ్ళకి. ఈ మధ్యన మీరు తీర్పు తెచ్చకూడదు, అరే లోపల వాళ్ళకి మనం వాక్యానుసారంగా తీర్పు తీర్చచ్చు, ఉంది, బైబిల్లో ఉంది. తీర్పు తీర్చేవారు కనుక వాడిని, ఆ దుర్మార్గుడిని మనం సంఘంలోంచి గింటేస్తే అట, అప్పుడు సంఘం ఏమవుద్దట? క్రొత్త ముద్ద అవుతుంది. స్తోత్రం. ఏమవుద్ది సంఘం? కొత్త ముద్ద. అంటే పులిపిండి అంటే అర్థం ఏంటి బైబిల్ ప్రకారం? జనరల్గా మనం పులిపిండిని పాజిటివ్గా వాడతాం మన ఇళ్లలో. అంటే పిండి పులిసిందంటే అది అరబగిట్ అల్లా బగిట్ అయిపోద్ది, మనకు కొంచెం ఏరియా కలిసి వస్తుంది, మన వ్యాపారం బాగా జరుగుద్ది. కానీ అది ఇంకొంచెం ఎక్కువ పులిసింది అనుకో, ఎందుకు పనికిరాదు, పాడేయడానికి తప్ప. అది కూడా ఉంది.
కానీ బైబిల్ పులిపిండిని ఎప్పుడూ ఒక నెగిటివ్ కోణంలోనే చెప్తుంది. ఏదో ఒక పాపం ఉంటే దానిని పులిపిండిగా చెప్తాడు. పరిచయలోనే పులిపిండి అంటాడు, మీరు పులిపిండి లేని వాళ్ళు అంటాడు. కింద పులిపిండి గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయంలోనే 8వ వచనం చూడండి. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా, చూసారా, పులిపిండిని దుర్మార్గతతోనూ దుష్టత్వంతోనూ సకల విధాలైన పాపాలతోనూ దుర్బోధలతోనూ పోల్చాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనందరూ కొత్త సంవత్సరంలోకి వచ్చాం, కానీ కొత్త ముద్ద కాదు మనం. ఎందుకంటే ఆ పాత అన్న ముద్దలు ఉండిపోయినాయి మనలో. కొత్త సంవత్సరంలోకి వచ్చాం, కానీ పాత ముద్ద మనలో ఏదో ఉంది. అయితే నేను పౌలంత దారుణంగా మాట్లాడలేను, ఆయన్ని గెంటేయొద్దు, కానీ ఆ పులిపిడిని గెంటేద్దాం, దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆడు అంత దుర్మార్గుడు కాబట్టి వాడిని పంపించారు. చిన్న చితక పాపాలు చేసేవాళ్ళని ఏమంటాడు, మారండ్రా బాబు అని చెప్తాడు. ఇప్పుడు మనందరి పని ఏంటంటే, మనలో ఏ మూలనైనా పులిపిండి ఉంటే మనము కొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని పారవేయుదుము. హల్లెలూయా. పారవేయదు అనే మాట ఎంత గొప్ప చూడండి. పారవేయడం అంటే అర్థం ఏంటి? దాంతో మనకు పని లేదు. పక్కన పెట్టడం అంటే ఎప్పటికప్పుడు పని ఉండొచ్చు. దాయడం అంటే ఇప్పుడు నాకు వద్దు కానీ ఎప్పుడైనా. పారేయడం అంటే అర్థం ఏంటి? మరెప్పుడు దాని జోలికి మనం వెళ్ళము. పెంట మీద ఏదైనా పారేసామంటే మళ్ళీ వెళ్తామా దాని దగ్గరికి? వెళ్ళము. మనకు వద్దని వదిలేసాం దాన్ని. కాబట్టి మనందరము కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనలో పులిపిండి ఏదైనా ఉంటే దానిని మనం పరిశీలన చేసుకుని, పరీక్ష చేసుకుని ఆ పులిపిండిని తీసివేస్తే తప్ప అతిశయింపుట తగదు. మా చర్చిలో ఆరాధన బాగుంటుంది తెలుసా, మా చర్చిలో వాక్యం బాగుంటుంది తెలుసా, మా చర్చి వాళ్ళు టైంకి వచ్చేస్తారు తెలుసా, మా చర్చి 3:30 గంటలు 4 గంటలు జరుగుతుంది. ఈ కబుర్లన్నీ మానేయండి. ఫస్ట్ ఏంటంట, ఫస్ట్ ఏం చేయాలట, పులిపిండిని బయటికి పాడే. అప్పుడు అతిశయించాలా అతిశయించకూడదో చూసుకుందాం. దేవుడు మనల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంటే అది అతిశయమే. యేసయ్య మా సంఘాన్ని నడిపిస్తాడని చెప్పడం కంటే అతిశయం ఏముందండి? హల్లెలూయా. కాకపోతే పులిపిండి లోపల పెట్టుకుని యేసుప్రభు మమ్మల్ని నడిపిస్తాడని పులిపిండితో అంటే బాగుంటుందా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనలో ఉన్న పులిపిండిని తీసి బయట పారాలి. అయితే పులిపిండిని ఎలా గుర్తిద్దాం? ఈరోజు మనలో ఏదైనా పులిపిండి ఉందో లేదో అనే విషయాన్ని ఎలా గుర్తిద్దాం? బైబిల్లో త్రూఅవుట్ బైబిల్ అంతట్లో చాలామంది విలన్స్ కనబడతారు, చాలామంది చెడ్డ మనుషులు కనబడతారు. బైబిల్ అంతట్లోకి వెళ్ళిన టాప్ విలన్ పేరని చెప్పండి. బాగా ఆలోచించ. టాప్ విలన్ సైతాన్ గడ్రా బాబు. ఏట్రా ఆలోచిస్తారేంట్రా నాయన, పరుగు తీసేలా ఉన్నారేంట్రా. బైబిల్లో టాప్ విలన్ ఎవడు? సాతాను. మనుషుల్లో ఫస్ట్ విలన్ ఎవరు చెప్పండి? కయ్యను రా, అంతకుడు రా. రే అంతకుడు కయ్యను చంపేశాడు. అవ్వని అనుకోవచ్చు కానీ వద్దు, బాగోదు. ఏదో అలా మోసపోయింది కాబట్టి అది విలన్ అనుకో. ఫస్ట్ హత్య చేసినాడు. అలా మనం చూసుకుంటూ పోతే చాలా పెద్ద విలన్స్. ఫరో ఉంటాడు, సౌలు ఉంటాడు, సౌలు విలన్ అయ్యాడు మధ్యలో. అలా చాలామంది విలన్స్ ఉంటారు. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొత్త నిబంధనలో దేవుని సంఘం ఏర్పాటు అయిన తర్వాత కొత్త నిబంధనలో నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ లేదా తప్పుడు ఒక మనస్తత్వం కలిగిన కొంతమంది మనుషుల్ని మీ ముందుకు తీసుకొచ్చి, అంటే చిన్న లోకల్ గల్లీ విలన్స్ అనమాట. అలాంటి చిన్న గల్లీ విలన్స్ని మీ ముందుకు తీసుకొస్తారు. వాళ్ళందరూ పులిపిండి అనమాట. ఆదిమ సంఘములో ఉన్న పులిపిండి వాళ్ళు సంఘంలో వాళ్ళు కావచ్చు, యూదుల్లో కావచ్చు, మొత్తానికి దేవుని ప్రజల్లో వాళ్ళే. దేవుని ప్రజల్లో ఉన్న చిన్న గల్లీ విలన్స్ని మన ముందు తెచ్చుకుని వాళ్ళ గురించి మనం పరిశీలన చేస్తా, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు చూస్తూ, వారిలో ఉన్న పులిపిండి మనలో ఉంటే యేసు నామములో ఇక్కడే దాన్ని పారవేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ కృప ఈరోజు మనకు అనుగ్రహించి పులిపిండి లేని వారుగా మనల్ని అందరినీ చేసి అప్పుడు ఆయన శరీరము రక్తం స్వీకరించే కృప ప్రభు మనకివ్వాలి. హల్లెలూయా. అందరం మోకరిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మళ్ళా చెప్దామండి, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. బహుశా యేసుక్రీస్తు యొక్క శిష్యులందరి పేర్లు, ఆ 12 మంది పేర్లు కరెక్ట్గా తెలియని వాళ్ళు ఉండుండొచ్చు, కానీ క్రిస్టియానిటీలో ఈ 5వ అధ్యాయంలో భార్యాభర్తలు ఉంటారు ఇద్దరు, వాళ్ళ పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరాళ్ళు? అన్నయ్య, సప్పేరా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎవరు అసలు ఆలోచిస్తే, యేసుక్రీస్తు పునరుద్ధానం అయిపోయిన తర్వాత 40 దినాలు కనిపించిన తర్వాత 10 రోజుల తర్వాత పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది కదా. నేను అనుకోవడం, బహుశా వాళ్ళు ఏ మేడగది మీద ప్రసంగానికో మారిన వాళ్ళు అవ్వచ్చు, లేదా అటు తర్వాత వీళ్ళు ప్రసంగించినప్పుడు 3000 మంది, 5000 మంది, 4000 మంది ఇలా మారిపోయేవారు. అలాగ ప్రారంభంలో, అంటే మొదటి సంవత్సరంలోనే అత్యంత ఉద్యమంగా సేవ కొనసాగుతున్నప్పుడు మారిన వాళ్ళండి వీళ్ళు. వీళ్ళేమి సామాన్యులని కాదు. 5వ అధ్యాయం అంటే ఎంతకాలం అయి ఉంటుంది అప్పటికి? ఎంతకాలం అయింది? చాలా తక్కువ పీరియడ్ అది. అంటే వీళ్ళ దగ్గర మారు మనసు పొందిన వాళ్ళు. అందుకే నేను చాలా స్వతంత్రంగా పేతురు దగ్గరికి వచ్చాను. వాళ్ళిద్దరూ ముందే ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్తలు. వచ్చిన తర్వాత ఎంతకు అమ్మాము? ఇంతకైనా అంటే ఇంతకే అన్నాడు. నిజంగా ఎంతకనండి? ఇంతకే అన్నాడు. కానీ ఏం చేశాడు అతను? కొంత దాచాడు. భార్యకి తెలుసు, ఆమె అంది ఇంతకే అంది. ఈయన చచ్చిపోయాడు, ఆవిడ చచ్చిపోయాడు. ఇప్పుడు ఒకవేళ మన చర్చిలో ఎవరైనా దశభాగం సరిగ్గా ఇవ్వలేనందుకు చచ్చిపోయాడు అనుకోండి, మామూలుగా చర్చికి వస్తామండి మనం, భయపడి పారిపోతాం. దేవుడు ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేస్తాడు, దేవుని స్తోత్రం. కానీ అప్పుడేం జరిగిందో తెలుసా? వారు చనిపోయిన తర్వాత సంఘము దైవ భయము కలిగినదై విస్తరించింది, దేవునికి స్తోత్రం. వాళ్ళు అవిధేయత చూపించారు. వాళ్ళ అవిధేయతను కూడా దేవుడు సంఘాన్ని మేలుకు వాడాడు. కానీ అవిధేయత చూపిన వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు ఎక్కడికి పోతారు? నేరుగా పాతాళానికి పోతారు. పాతాళానికి పోయిన వాళ్ళు ఎవరు అంటే, పేతురు సువార్త చేయగా మారిన వాళ్ళలో ఇద్దరు. అంటే నేను అనుకోవడం, మనకి బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేవుని సంఘం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ పాతాళానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళే, అంతే కదా. మనకున్న బైబిల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ పాతాళానికి సంఘం ఏర్పడిన తర్వాత వెళ్ళిన వాళ్ళు వెళ్ళే. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే పాతాళానికి వెళ్ళిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళలో ఉన్న లోపం ఏంటి? ఆ మొట్టమొదటి ఉజ్జీవ సంఘంలో ఈ పులిపిండి ఉంది కదా, ఈ పులిపిండి చేసిన తప్పేంటి? అక్కడ వాళ్ళు చాలామందట వాళ్ళు ఇల్లు అమ్మేసి స్థిర చరాస్తులు అమ్మి, అంటే వస్తువులు ఉంటే వస్తువులు, వెహికల్స్ ఉంటే వెహికల్స్, జంతువులు ఉంటే జంతువులు, పొలాలు ఉంటే పొలాలు, ఇల్లు ఉంటే ఇల్లు, బంగారాలు ఏమైనా ఉంటే బంగారాలు అన్నీ అమ్మేసి అందరూ కలిపి ఓ చోటకు తెచ్చి ఒక అకౌంట్ ఓపెన్ చేశారు వాళ్ళు. ఎవడికేం కావాలో అవి కొనుక్కుని పోవడమే ఆ డబ్బుల్లో. నువ్వు పేదవాడివి, నువ్వు డబ్బు ఉన్నావడం లేదు. ఇంకా అలాంటి సంఘం గురించి మనం ఊహించొద్దు, రాదది. కానీ వాళ్ళు చేసిన పని చూడండి. అంటే మనందరూ కలిపి ఒకటే అకౌంట్, కాదు, మనందరూ కలిపి ఒకటే జాయింట్ అకౌంట్. ఎవడికి ఎంత కావాలో రాసుకుని పట్టుకెళ్ళడమే. అలాంటి జాయింట్ అకౌంట్ చేస్తే, జాయింట్ అకౌంట్ అయిన మరుసటి రోజు నేను చెక్ ఎట్టుకుని వెళ్ళానుకో, 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. ముందోడు ఎవడో మొత్తం పట్టిపోతాడు. వాళ్ళకి వర్కౌట్ అయింది. వాళ్ళు స్థిర చరాస్తులు, అసలు అది మనం ఊహించడానికి కూడా కుదరదు. వాళ్ళు అందరి డబ్బును కలిపి ఒకే చోట ఉంచి అందరూ ధనవంతులయ్యారు. అందరూ సమానమైన వాళ్ళు అయిపోయారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంతటి ఉజ్జీవమైన కదలిక కలిగిన అందులో వీళ్ళు కూడా అమ్మారు, పొలం అమ్మారు. ఓ 10 లక్షలు ఎంతో వచ్చి ఉంటుంది మామూలుగా. ఒక 7 లక్షలు పట్టుకెళ్ళి పేతురికి ఇచ్చుంటాడు. ఏమన్నా తక్కువ అంటే అది తక్కువే అన్నది? నేను అడుగుతాను. అలాగైతే 7 లక్షలు ఇస్తే మిగతా డబ్బులు ఏమన్నా అడుగుతాను, ఇదే భాగ్యరా బాబు అనుకుంటా. మిగతా అది ఏమైందని అడిగాడు. ఇంతకే అమ్మేమన్నాడు, ఇంతకే అమ్మేమన్నాడు. సమస్య ఏంటంటే, నువ్వు పొలం అమ్మకపోయినా నష్టమేం లేదు. అననే సప్పేరాలు పొలం అమ్మకుండా ఉన్నారనుకో, ఏమింత ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు డబ్బు అంతా తెచ్చి సమిష్టిగా ఇవ్వలేదనుకో, అది కూడా ఇబ్బంది లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు. కానీ ఇవ్వాలని ముందుకొచ్చి పూర్తిగా ఇవ్వలేదు చూసారా, పూర్తిగా ఇవ్వలేదు చూసారా, అక్కడ వాళ్ళు శిక్షించబడ్డారు.
నేను డబ్బుల గురించి చెప్తున్నాను అనుకున్నారని అసలు ఆ సెక్షన్ కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం దేవుని కోసం ఏదైనా వదిలేయాలనుకుంటే మొత్తం పులిపిండి అంతటినీ పాడేయాలి, కొంత ఉండొచ్చకూడదు. వాళ్ళు దేవుని కోసం ఇవ్వాలనుకున్న దాంట్లో కొంత భాగాన్ని దాచుకున్నారు. అదే వాళ్ళకి ముప్పు తెచ్చింది. అందుకే ప్రభు ఏంటాడంటే, నువ్వు చల్లగా ఉండు, ఏం పర్లే, వెచ్చగా ఉండు. ఈ చల్లనీళ్ళు కొంత ఉండొచ్చుకుని వెచ్చనీళ్ళు కలిపావనుకోండి, వాటర్ ఏమవుతాయి, నులివెచ్చనవుతాయి. నువ్వు అన్నిటిగా ఉండు, ఎవడొద్దన్నాడు? నువ్వు అన్నిటిగా ఉండు, లేదా క్రైస్తవుడుగా ఉండు. ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసావంటే నువ్వు నాకు వద్దన్నాడు. ఇప్పుడు ఎక్కువ మంది ఆళ్ళమే కదా, ఎక్కువ మంది ఆళ్ళే. నమ్ముకున్నావంటే నమ్ముకున్నాడు, పూర్తిగా నమ్ముకున్నావంటే నమ్ముకోలేదు, అంటే వేస్ట్ అనమాట. వాళ్ళు దేవుని దృష్టికి వాళ్ళు అనవసరం. మనం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు. నేను టోర్నమెంట్ ప్లేయర్ని, పేస్ బౌలింగ్ నాదే, 1 డౌన్ బ్యాటింగ్ దిగేవాడిని. అంటే నన్ను చాలా ప్రియారిటీ ఉన్న ప్లేయర్ని. క్రికెట్ మానేసి దేవుడి కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఎందుకో నాకు మనసు చచ్చిపోయింది దాని మీద. టోర్నమెంట్ వాళ్ళు ఎంత బతిమాలినా నేను వెళ్ళలేదు, మానేశాను. ఇంకెప్పుడు దాన్ని ఆడలే. కొన్ని రోజులకి క్రికెట్ ఆడటం మానేశాం కదా, చూడటం మానేశాం కదా, వార్తలు చదువుదాం, ఎంతసేపు 5 నిమిషాల్లో చదివచ్చు. అది పెట్టుకున్నాను. ఓ 2-3 రోజులు మ్యాచ్లే జరుగుతున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది. క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు, ఆడు ఒక బాల్ కొట్టాడు, నేను అలా దారిలో వెళ్ళిపోతున్నాను. బాల్ కొడితే అది నా వైపు వస్తుంది, నేను దాన్ని తీసి వాళ్ళకి ఇసురుదామని పట్టుకుంటుంటే అది నాకు దొరకదే. అది వేరే రూట్కి వెళ్ళిపోతుంటే పరిగెత్తి 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 ఇలా పట్టుకుందేమనేసరికి అది పేళ్ళ పడిపోయింది. ఎంతసేపు పరిగెట్టానంటే పొద్దున దాకా పరిగెట్టాను, మెలకు వచ్చింది. నేను పేపర్ చదివినందుకు దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, రాత్రంతా క్రికెట్ ఆడినట్టు ఫీల్ అయ్యాడు. నేను అనుకున్నాను, ఓహో వదిలితే మనం మొత్తం వదిలేయాలి. నేను సినిమా థియేటర్కి వెళ్ళడం మానేశాను, కానీ ఫోన్లో చూస్తాను. 10 సీరియల్ చూసేదానండి, మొత్తం మానేసి ఒకటే ఏదో దరిద్రం ఉంటుంది అదే చూస్తున్నాను. అప్పుడు నేను సినిమాలు చూసేటప్పుడు సినిమా పేర్లన్నీ ఇప్పుడు సీరియల్కి పెట్టేస్తున్నారా బాబు. పోస్టర్లు కనబడుతుంటే అక్కడ అవన్నీ మనసంతా నువ్వే అయ్యి అన్నప్పుడు సినిమాలు అయ్యాయి, ఇప్పుడు అన్ని సీరియల్ అయిపోయినాయి. అన్నీ మానేశాను, ఇది ఒకటే చూస్తున్నాను. నువ్వు మానేస్తే మొత్తం మానే, లేదంటే నువ్వు లోకంలో ఉన్నా పర్లేదు, మారినప్పుడు పర్ఫెక్ట్గా మారిరా ప్రభు దగ్గరికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనందరం కూడా ఏదైనా వదిలేమా, పూర్తిగా వదిలే. ఫ్రెండ్స్ని వదిలినప్పుడు ఆడిని కట్ చేసి ఈయన కట్ చేసి ఒక నెట్టు, నేను చెప్పాను కదా లాస్ట్ టైము, అందరిని కట్ చేసి ఒక నెట్టుకున్నాను. ఆడు నాకు మొత్తం గుడికి ఇచ్చాడు నాకు. అంటే మనం ఏది ఒకటి ఉంచామా అదే మనకు దెబ్బ కొడుతుంది. వాళ్ళు అమ్ముకోకపోతే గొడవలేదు, అమ్ముకుని వాళ్ళ దగ్గర ఉంచుకున్నా గొడవలేదు, అమ్ముకున్నది అంతా దేవుడికి ఇచ్చినా గొడవలేదు. కానీ దేవుడికి ఇవ్వాలనుకున్న దాంట్లో కొంత పక్కన పెట్టారు, అది వాళ్ళకు వచ్చిన ప్రమాదం. నిన్న ఓ ట్రెండ్ అవుతుందండి, ఒక ఆడియో ట్రెండ్ అవుతుంది. మీ దగ్గరకు వచ్చి ఉండకపోవచ్చు, నా దగ్గరకు వచ్చింది, నా కర్మకాలి. అందులో హైదరాబాద్లో చాలా పెద్ద చర్చ్ ఉంటుంది. ఆ పెద్ద చర్చ్ అయినా ఒక వాక్యం చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, యేసుప్రభు అట శిష్యులతో, నేను కొండ మీద కూర్చుంటాను, మీరు రాళ్ళు తేండి అన్నాడట. మీరు ఇంకా చూసి ఉండరు, నేను పంపిస్తాను. కొండ మీదకి రాళ్ళు తెమ్మన్నాడట. రాళ్ళు తెమ్మంటే యోహాను, మరి యేసుప్రభు అంటే ప్రేమ ఎక్కువ కదా, రాయి తెమ్మన్నాడు. పెద్ద రాయి మోసుకొని కాపసోపాలు పడతా, ఇంక తెలుసు కదా, పావుగంట చెప్తారు. అది నేను షార్ట్గా చెప్తాను. అందరూ ఒక్కొక్కడు పెద్ద రాళ్ళు వాళ్ళు ఓపిక తగినన్ని బయటకు వెళ్తుంటే, పేతురు ఇంత రాయి ఎలా ఎగరేసుకుంటారు, రేపు పిచ్చోళ్ళారా, రాయి తెమ్మన్నాడరా, పెద్ద రాయి కాదురా, మీరు సరిగ్గా ఆలోచించట్లేదట, నా చిన్న రాయితో ఆట ఆడుకుంటా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత మీ రాళ్ళు అన్నీ పెట్టండి అంటే అందరూ పెద్ద రాళ్ళు పెట్టాడు, పేతురు అలా చిన్న రాయి పెట్టాడట. ప్రభు ఇలా ప్రార్థన చేయగానే రాళ్ళన్నీ రొట్టెలు అయిపోయినాయంట. వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి, ప్రభు చెప్పుంటాడు, బైబిల్లో రాయలేదు కానీ వాళ్ళు పెద్దోళ్ళు కదండి, వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి, చెప్పుంటాడు యేసుప్రభు, మనకు చెప్పలేదు. కానీ ఆ రాళ్ళన్నీ రొట్టెలు అయిపోయినాయంట. రొట్టెలు అయిపోయేసరికి పెద్ద పెద్ద రొట్టెలు వచ్చేసినాయి పెద్ద రాళ్ళకి. మనోడికి చిన్న సెలగుండంత వచ్చింది. వెంటనే పేతురు అన్నాడంట, ప్రభా ముందే చెప్తే పెద్ద తెచ్చదు కదా ప్రభా, నువ్వు ఎందుకు చెప్పలేదు ప్రభా అని అన్ని చాలా బాధపడ్డాడట. అన్నీ ఆ కథకి కన్క్లూజన్ ఏంటంటే, మీరు చర్చకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద తేండి అంటున్నాడు. ఆకు మతిపోయింది.
ఏదో చెప్తున్నారు మామూలుగా కాలక్షేపం ఉంటుంది కదండి వాళ్ళకి కొంత. ఆ కాలక్షేపానికి ఏదో పెద్దోళ్ళు అయిపోయినప్పుడు కాలక్షేపం చేసుకుంటారు కొంత, అలా కాలక్షేపం చేస్తారు కూడా నేను. దానిని తీసుకొచ్చి నువ్వు చర్చికి పెద్ద పెద్ద తెస్తే నీకు పెద్ద పెద్ద వస్తారు. అక్కడ నాలాటోడు ఉంటే లారీతో పచ్చిపొడరాయి పట్టుకెళ్ళి వేసేద్దును అక్కడ. రాళ్ళు తెమ్మన్నారు కదా సారు, రాళ్ళు వేసి మీరు బంగారం చేసుకుంటారా, వెండి చేసుకుంటారా, రొట్టెలు చేసుకుంటారా, మీకు నచ్చింది చేసుకుని వాడుకోండి అని రాళ్ళు వేసి పాడేద్ది నేను శుభ్రంగా. ఏమి దారుణం అండి. అంటే జనాల దగ్గర నుంచి లాక్కోవడానికి చేసే బాధలు ఇవన్నీ. నేను దానికోసం చెప్పట్లేదు, నీవు దేవుని కోసం ఇచ్చే డబ్బు కోసం చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు ఎన్ని విత్తనాలు విత్తితే అంత పంట కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. అది నీ చాయిస్. నువ్వు ఎంత విత్తుకుంటే అంత కోసుకుంటావు. మనం మనం విత్తే కొద్దీ కోసుకుంటాం, అందులో ఏం డౌట్ లేదు. నీ చాయిస్, అది హ్యాపీ. కానీ ఈరోజు దేవుడిని మనతో మాట్లాడేది అది కాదు, దానికోసం కాదు, అలాంటి వాటి కోసం కాదు. దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా? నువ్వు ఇవ్వాలనుకున్నావా, ఇచ్చేయి. వదలాలనుకున్నా, ప్రభా నీ కోసం చేతులు చాపి, ప్రభా నీ కోసం నేను ఇది వదిలేస్తున్నాను. మీరు ప్రార్థించేటప్పుడు మీ చేతులు నా దృష్టికి తెల్లగా లేవి, ఎర్రగా ఉన్నాయంటాడు. ఎందుకు అలా అయిపోయాం అంటే వదలాల్సింది ఏదో ఇంకా మన చేత్తో పట్టుకున్నాం. అందుకనే మన జీవితాల్లో పులిపిండి ఉండిపోయింది. ఇప్పుడు చర్చకు వస్తారండి ఆడవాళ్ళు, చాలామంది చర్చకు వచ్చారు. ఏమంటే నిజాయితీగా చెప్పండి, ఎప్పుడైనా బొట్టు తీసేయమని చెప్పాను నేను చర్చిలో? నిజాయితీగా ఆలోచన చెప్పండి, చెప్పానా? చెప్పాల. అందరూ బొట్టు ఎందుకు తీశారు నాకు చెప్పండి. అందరూ ఎందుకు తీశారు బొట్టు? చర్చికి వస్తారండి వీళ్ళు. వచ్చిన తర్వాత అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత బొట్టు ఎవరో వాళ్ళు పెట్టుకోలేదు. ప్రభా నీ కోసం వదిలేస్తాను ప్రభా. నాకు ఒక విషయం బాగా గుర్తు. మాకు పెళ్ళయింది 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వరకు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు సత్య పిల్లల కోసం తెగ ప్రార్థన చేసింది. తనకు బొట్టు అంటే మహా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఏంటి, బాప్తిజం కూడా బొట్టుతో తీసుకుంది. ఓ రోజు ఏడ్చి ప్రార్థన చేస్తాను, నేను పడుకున్నాను, నా చెవిలో పడింది మాట నేను, ప్రభువా నీ కోసం ఈ బొట్టు తీసేస్తున్నాను నాకు బిడ్డని. ఏం చేసుకుంటాడో నాకు తెలియదు. ఇది ఈ బొట్టు తీసుకెళ్ళి ఆ నూతన యెరూషలేముకి గడపలకు పెట్టుకుంటాడా? ఏం చేసుకుంటాడు? దేవుడు మంచోడు కదా, బిడ్డని ఇచ్చాడు నిజంగానే. అందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. బొట్టుతో వ్యాపారం చేయొద్దు, జరిగింది అనుకోకుండా. మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఓ బొట్టు తీసి నేను దేవుని కోసం వదిలేశాను, మనకెందుకండి ఇవన్నీ, అక్క స్టిక్కర్ పెట్టుకునే దానివి రౌండ్ బొట్టు మనకెందుకు, దేవుడి కోసం వదిలేద్దాం. అబ్బా చెవులు ఎవడికెత్తావు, మెళ్ళో ఎవడికెత్తావు, చేతులు ఎవడికెత్తావు, కాళ్ళు ఎవడికెత్తావు, గోళ్ళు ఎవడికెత్తావు? ఇచ్చేసాం. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వదిలేసాం, ఏసై కోసం వదిలేసాం, ప్రభా ఎంజాయ్, వదిలేసాను నీ కోసం బొట్టు. నేనేమంటానంటే, శుభ్రంగా రా బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని రా, శుభ్రంగా రా. లేదా మొత్తం తీసి శుభ్రంగా రా చర్చికి. దేవుని స్తోత్రం. ఎందుకు కొంచెం, అది నా ప్రశ్న. లేదా ఒకటే వదిలే ప్రయత్నంలో ఉన్నావా? సూపరు. ఒకటే ప్రయత్నంలో ఉన్నానండి, ముందు ఇది పోయిందండి, తర్వాత ఒకటాడు గోల్డ్ రంగు లేపేసామంటే అది ఒక్కొక్కరు ఏంటో తెలుసా, మొత్తం బంగారం ఏం పెట్టుకోదు, కానీ తలకు మాత్రం రంగు వేసుకుంటుంది ఆవిడ. మళ్ళీ ఇవన్నీ అలంకారంలోకి వస్తా, కానీ ఇది అలంకారంలోకి రాదా? తీసారా దాన్ని లిస్టులోంచి? జెంట్స్ ఏమంటారు తెలుసా, ఒక్కొక్కడు ఈ ఆడవాళ్ళకి ఏంటంటే ఇంత బంగారం పిచ్చి చచ్చ అంటాడు, ఆడు మాత్రం రంగు వేసుకుంటాడు మీసాలకి. మరి నువ్వు చేసిన పని ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీవు అందం మోసకరం అనే దాన్ని నమ్మితే, అలంకరణ వద్దు అని దేవుడు తిమోతి 2:9 పేతురు 3:3 రాసింది బైబిల్లోనే ఉందని నువ్వు నమ్మితే, బైబిల్లోనే ఉంది అది కూడా మనకే. ఇంకా దేవుడు ఎంత గొప్ప అనుకుంటున్నావు? ఏ కొరింథీ పత్రికలోని రాస్తే కొరింథీలు కనేద్దాం, ఏ ఎఫెసీ పత్రికలు రాస్తే ఎఫెసీలు కనేద్దాం. తిమోతికి పేతురు, చూడండి, పేతురు పత్రిక తిమోతి ఎవరికయ్యి? అందరికీ, అందరి సేవకులకి, అందరి విశ్వాసులకి. దేవుడు మన ఆడవాళ్ళు కానీ తెలివితేటలు ఉండబట్టింది దేవుడికి. ఆ తెలివితేటలను బట్టి దేవుడు అందులో రాశాడు. నీవు దేవుని కోసం, నేను ప్రభువు కోసం వదిలేశాను అని ఎప్పుడు అనుకుంటావంటే, అన్నీ వదిలేసినప్పుడు. అప్పటి వరకు అలా అనుకోకు, నేను ట్రయల్స్లో ఉన్నాను, నేను ప్రయత్నంలో ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేయాలి. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, తీసేద్దునండి మీ వాక్యం, నిజంగా మీరు చెప్పింది నిజమే అండి,
కానీ మా ఆయన ఒప్పుకోడండి దాని గురించి అని. అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. అలా ఆయన వచ్చాడు. మీ వైఫ్ తీసేస్తానంటే నువ్వు వద్ద, ఆవిడ ఎక్కడ తీసేస్తానందండి బాబు అంటున్నాడు. ఏంటి ఇంక అలా తోసుకోవడమే వాళ్ళ మీదకే. నాకు తెలిసి ఏ భర్త కూడా భార్య కనుక ఏమంటే నాకు గాజులు వద్దు, గోల్డ్ రంగు వద్దు, తలక రంగు వద్దు, మెరుపులు గిరుపులు వద్దు, బంగారాలు సింగారాలు వద్దంటే తల్లి నీకు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే బాబు నేను ఇక అంటాడు. ఎందుకంటే ఎన్ని గొడవలండి దాని నుంచి, ఎన్ని గొడవలు, డిజైన్లు మార్చుకోవాలి, బాధలు, డబ్బులు, ఖర్చులు. ఈలోపు మళ్ళీ వాళ్ళేదో పెట్టుకుంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఈరోజు ఇలాగ వస్తారు. కొంచెం కొంచెం ఎంత సమస్య నేను చెప్తాను. కొంచెం చాలా సంఘాల్లో బైబిల్లో ఉన్న ఈ మాట ఉందండి, బైబిల్లో ఉంది కాబట్టి కొంచెం పెట్టుకోండి. బైబిల్లో మందు తాగొద్దని ఉంది. ఎవడన్నా క్వార్టర్ తాగండి ఫుల్ తాగొద్దని చెప్తాడా? తాగొద్దని ఉందంటే మానేయడమే, వేసుకోవద్దని ఉందంటే మానేయడమే. కొంచెం వేసుకోండి అన్నారు. ఆ కొంచెం సంఘాలు ఎలా ఉన్నాయో నాకు చెప్పు. ఇప్పుడు కొంచానికి అనుమతి ఇచ్చిన సంఘాలు ఎలా ఉన్నాయో నాకు చెప్పు. ఇప్పుడు బైబిల్ మిషన్లో పాశ్రమలు చూడండి, మినిమం 1/2 కేజీ మ్యాక్సిమం 3 కేజీలు ఉంటుంది బంగారమే. మినిమం 1/2 కేజీ మ్యాక్సిమం 3 కేజీలు దాకా ఉంటుంది. అంత మించి మొయ్యలేక అనుకుంటాను, నాకు తెలీదు. కారణం తెలుసా? కొంచానికి ఇచ్చారు. అననీయ సప్పీరాలు దాచుకున్నది కొంచెమే, ప్రాణాలు తీసింది. కారణం ఏంటో తెలుసా? కొంచెం పులిపిండి ముద్దంతా చెడగొట్టను. ఈరోజు పెద్ద పెద్ద పాశ్రమంలో కొంచెం పర్లేదు అన్నవాళ్ళు ఈరోజు మూతి మీదకి లిప్స్టిక్ ఎందుకు వచ్చింది నీకు, మొఖం మీదకి రంగు ఎందుకు వచ్చింది నీకు, ఒళ్ళంతా బంగారం ఎందుకు వచ్చింది నీకు? కారణం చెప్పనా? కొంచానికి నువ్వు అనుమతి ఇచ్చావు. పాపానికి ఎప్పుడు కొంచెం ఎక్కువ అనేది ఉండదు. తుడిసి పాడేస్తే తీసి పారేయడమే. దేవునికి గట్టి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన పర్సనే ఇక్కడ నూతన విషయం చాలా వండరు. ఎందుకంటే వాక్యం వచ్చింది వస్తువుల గురించి, ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి, దాంతో పెరుగుతారు కాబట్టి. ఆమెకి ఒకసారి దెయ్యం పట్టింది, ప్రార్థన చేసాం పోయింది. మళ్ళీ దెయ్యం పట్టింది, ప్రార్థన చేసాం పోయింది. మళ్ళీ వచ్చే వారం దెయ్యం పట్టింది, ప్రార్థన చేసాం పోయింది. ఎందుకురా ఎన్నిసార్లు వస్తుంది నాకు అర్థమైంది కాదు. నేను ఫీల్ అయ్యేవాడిని, మనం పంపితే మ్యాక్సిమం రాదు. ఒకవేళ ఒకసారి వచ్చినా, రెండోసారి వచ్చినా, మళ్ళీ మూడోసారి రాదు. ఎందుకు పదే వస్తుందని నాకు అర్థమైంది కాదు. ఒకరోజు తనకి విజన్లోనో ఎలాగో మొత్తానికి తనకు అర్థమైంది, నేను వస్తువులు ఉన్నంతకాలం వీడు నన్ను వదలడు అని. ఆమెకి దర్శనంలోనో ఎవరికో దర్శనం వచ్చో మొత్తానికి తనకు చెప్పాను. కీర్తన గారి నిర్మలమ్మ గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఆమెకు చెప్పింది. ఏమండి దీనికి దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఒకవేళ ఎవరన్నా పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా నాకు తరచూ దెయ్యం పడుతుందండి, చర్చిలో ఒక ఆవిడకేమో ఇలాగా దర్శనం వచ్చిందట, వస్తువులు తీసేస్తే దెయ్యం పట్టదని అంటే, ఆ పాస్టర్ ఏం చెప్తాడు? ఇలాంటి దొంగ దర్శనాలు నమ్మకం చెప్తాడు. అంతే. మా పాస్టర్ వేసుకోవట్లేదా, మా పాస్టర్ దెయ్యం పట్టిందా అంటాడు. దెయ్యాలన్నీ పైకి కేకలేసే ఉంటాయి, లోపల చాలా రకాల పనులు చేసి ఉంటాయి, వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఈమె నమ్మింది వస్తువులు తీసింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 ఏళ్ళు అవుతా, 6 సంవత్సరాల పైన అవుతుంది. నాటి నుంచి నేటి వరకు ఏ చీకటి శక్తి రాలేదు సరికదా, పరిశుద్ధాత్మను పొందుకుందాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరనుకుంటాం లింక్ ఉంటుందని? అందరికీ దెయ్యాలు పడతాయని చెప్పట్లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అది దేవుడు పెట్టింది కాదు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని వచ్చాడు. అది దేవుడు పెట్టింది కాదు, ముమ్మాటికి దేవుడు పెట్టింది కాదు. దేవుడు పెట్టింది అయితే వద్దని ఎందుకు చెప్తాడు? మేరీ గారు ఎక్కడే ఉన్నారు మీరు అడగండి. నేను సేవ ప్రారంభించిన కొత్త ఒక 2 years ఎంత ఉద్యమం అంతే సేవ. ఆమెకి పాప పుట్టింది, పిల్లలు లేరు, 10 సంవత్సరాల పిల్లలు లేరు. ఆమెకి మనసులో బాగా ఉంది, వస్తువులు తీసేయాలి, ఇది తప్పు అని ఆమెకు అర్థమైంది. గట్ట ఆత్మ పొందుకున్న వ్యక్తి ఆమె. మొత్తానికి ఒకరోజు తెగించి మా ఆయన ఏమంటే అన్నయ్య, ప్రభువా నేను వస్తువులు తీసేస్తున్నాను, నాకు బిడ్డని. ఏంటి ఫిట్స్, 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, సంబంధం లేదు విషయం. ఆమె ఒక మీటింగ్లో తీశారు, 31st మీటింగ్ ఇప్పుడు సంథింగ్ కదండి, అప్పుడు నాకే ఎంత గుర్తుందా, తీశారు. ఫిబ్రవరిలో ఆమె కన్సీవ్ అయింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. 10 సంవత్సరాల తర్వాత అలా ఆయన ఏమనగలడు? ఇప్పుడు ఏమనలేడు. ఏమన్నా అనాలంటే మామూలుడు పుట్టాడు, ఆ సజీవ్ వాడి పేరు మళ్ళా వాళ్ళ నాన్న ఆట ఆడించేవాడు పుట్టాడు. జరుగుద్దంటారా? ఒక పాపం, అది వస్తువులని కాదు, ఒక పాపం
నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదాన్ని రానివ్వకుండా చేయగలదు, నీ మీదకి శాపాన్ని తేగలదు. నువ్వు అది పెట్టుకొని కూర్చున్నంత కాలం నాకు ఇది జరగలేదు, అది జరగలేదు, దేవుడు ఇది చేయలేదు, ఈ కథలు చెప్పకు. ఈ కథలు చెప్పకు. నువ్వు దేవుని కోసం ఏ వదలాలన్నా సంపూర్ణంగా వదులు. స్తోత్రం చెప్దాం. చాలా కాలమైంది నేను ఇటు కోసం చెప్పి, దేవుడు మాత్రం నన్ను ప్రేరేపించి చెప్పకపోతే ఏ మేళ్ళలో కాళ్ళు ఇరిగిపోతాయి మనకెందుకు చెప్పు. దేవుడు నాతో మాట్లాడాడు రాత్రి, ఇది నువ్వు చెప్పాలి ఈరోజు. చెప్తాను బ్రో, మనకు భయం ఏముంది? మనకు భయమే లేదు. నువ్వు ఆలోచించుకో. దేవుడు చేసిన కార్యాలు మన కళ్ళు ముందు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు మన కళ్ళు ముందు ఉన్నాయి. ఆజ్ఞ ఉంది, జరిగిన కార్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఒక ఆవిడ వాక్యం చెప్పేసిన తర్వాత ఆమె అక్కడ నన్ను మధ్యలో ఉండి బుక్ చేసిన ఆయనతో, ఆయన ఎందుకు అంత అలా చెప్పేస్తున్నారు ఆ విషయం గురించి, నిజంగా తప్పు అయితే నాతో మాట్లాడ్డా, నేను పాస్టర్మని కదా అన్నారు ఆవిడ. ఈయన వచ్చి చెప్పాడు, నేను పెద్ద ఏం ఫీల్ అవ్వలేదు, మనం చెప్పుకునేది మనం పోతాం. ఒక 6 నెలలు 8 నెలల తర్వాత ఒకసారి ఆవిడ నాకు కనబడింది రాజమండ్రిలో. చూడగానే ఆశ్చర్యం అయిపోయాను. ఇంతంత దుద్దులు పెట్టుకునేదండి ఆవిడ, ఇంతంత దుద్దులు ఏమీ పెట్టుకోలేదు. తల అంతా నెరిసిపోయింది. అంటే ఆమె తల నెరలేదనుకున్నాను, అంత నీట్గా వేసిన రంగు, సగం నెరిసిపోయింది. నేను చూసి ఏంటండి ఇది అన్నాను. ఆమె ఏమన్నారు తెలుసా? మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ మీద కోపంతో 3 రోజులు ఉపవాసం ఉన్నాను. అతను చెప్పింది నిజమైతే నాతో ఎందుకు మాట్లాడవు? నాతో కనుక నువ్వు మాట్లాడకపోతే అతను చెప్పింది అబద్ధం అని ప్రేయర్ చేశాను బ్రదర్ 3 రోజులు. 3వ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. వారి వెండి బంగారాలు వీధుల్లో పారవేయుదురు. హల్లెలూయా. ఎహెజ్కేలు 7వ అధ్యాయంలోంచి ఆమెతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎహెజ్కేలు లేదా వాళ్ళ బైబిల్లో? ఉందిగా, మరి ఎందుకు తీసుకోలేదు? అదే అననీయ సప్ఫీరాలకు ఉన్న పులిపిండి నేటి సంఘాల్లో ఉన్నది. అదే అన్నీ తెలుసు. నాతో దేవుడు మాట్లాడాలండి, నాతో మాట్లాడాలి. అరే సిగరెట్లు కాల్చకరా బాబు, దేవాలయము అది నువ్వు చేయకూడదంటే, దేవుడు నాకు కనబడి సిగరెట్ మానేమని చెప్తే మానేస్తాను. కనబడలేదు, మానేమని చెప్పలేదు. ఎవడరా పోయేది? ఎవరు పోతారు? ఏమండి, అననీయ సప్ఫీరాల ఆదిమ సంఘం వాళ్ళ ఆస్తి అమ్మి అందులో 80% 90% దేవుడికి ఇవ్వాలనుకుంటారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ లేనివాళ్ళ? పరిశుద్ధాత్మ పొందకపోతే ఊరుకుంటారేంటి వీళ్ళు? ఊరుకోరే. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు దర్శనాలు రా వాళ్ళకే, దేవుడు మాట్లాడే వాళ్ళకే. ఎందుకు ఆ పని చేశారు వాళ్ళు? పులిపిండి లోపల ఉన్నప్పుడు ఏది ఎక్కదో ఏదిని ఎంత చెప్పినా ఎక్కదో. ఆఖరికి వీళ్ళు చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా, ఆడవాళ్ళు చెప్పుల షాప్కి వెళ్ళాం అనుకోండి, మొగోడికి ఒక రేఖ పెడతాడు, 3 రంగులు, తెలుపు, బ్రౌను, నలుపు, ఇంకేం చెప్పులు ఉండవు, ఏముండవు. ఆడవాళ్ళకి ఈ చివరి నుంచి ఆ చివరి పెడతాడు, అందులో అన్ని రంగులు ఉంటాయి. దాంతోపాటు గోల్డ్. చెప్పులకి బంగారం ఏంటండి బాబు? చెప్పులు గోల్డ్, మళ్ళీ గోల్డ్ మీద పువ్వులు, దానికి కిరీటాలు చెప్పులకి. నువ్వు ఇంత పిచ్చిదానివి కాబట్టి ఆడు అలా తయారు చేశాడు. ఇంత పిచ్చిదానివి. మగవాళ్ళకి ఎందుకు తయారు చేయలేదు? మాకు అంత పిచ్చి లేదు. నువ్వు అంత పిచ్చిదానివి. పిచ్చిది చేశారు సమాజం, ఆడవాళ్ళని పిచ్చిదాన్ని చేశారు. చిన్న పిల్ల దగ్గర నుంచి అదేంటి బొట్టెట్లేదు పిల్లకే అంటాడు. గబుక్కున అమ్మాయి బొట్టు లేకుండా కనపడ, బొట్టు పెట్టుకో, బాగోలేదు అంటే, ఓహో బొట్టు లేకపోతే బాగోనేమని పిచ్చి పెట్టించారు సమాజం. దానికి నీకు ఏంటి సంబంధం? వాటితో నీకేంటి సంబంధం? బాగోలేదేంటి? నువ్వు బొట్టుతోనే బాగుంటావు అంటే పుట్టుతోనే బొట్టించి పంపడా దేవుడు? నాకు చెప్పండి సమాధానం. నువ్వు బొట్టుతోనే బాగుంటావు అంటే బొట్టించి పంపడానికి ఏమైనా పెద్ద మ్యాటరా, పెద్ద కొచ్చేది ఏమైనా కాదు కదా. ఇన్ని రంగులు ఉన్నాయి మన బాడీలో. ఒక ఎరుపో పచ్చో ఏదో ఒక బొట్టు పెట్టి దేవుడు పంపించుండేవాడు. ఎందుకు పంపలేదు? అది అవసరం లేదని దేవుడికి తెలుసు. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ఆలోచించుకో. ఇది కరెక్ట్ కాదని నీకు అనిపిస్తే, ఇందాక మనసాక్షి గురించి మనం విన్నాం. నీ మనస్సాక్షి కనుక నిన్ను గద్దించి నువ్వు లోపల్లో ఉన్నావు అని నిన్ను గద్దిస్తే నువ్వు ఆలోచించుకో. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో చూడు, అప్పుడు అందులోంచి పరిపూర్ణతలకు వచ్చాయి. వాక్యాన్ని నీ జీవితంలో పాటించు. నేనేం కోరుకుంటానంటే, ఎవడైనా గజ దొంగ మంచి స్కార్పియో కారులో వచ్చేసి గిన్నెలు అన్నీ పట్టుకుని మన చర్చిని దోచుకోవడానికి వస్తే ఆడికి డీజిల్ డబ్బులు కూడా రాకూడదు అని కోరుకుంటాను నేను.
అంటే అందరూ చూస్తలేదు, ఏమి ఉండదు ఎవరి దగ్గర. ఆడేమనుకుంటాడు, నాకంటే ముందు ఎవడో వచ్చి దోచేసుకున్నాడు అని అనుకుంటున్నాడు. అంత ఆశ ఉంటుంది నాకు. అంటే మన చర్చి దగ్గరికి ఎవడన్నా వచ్చి తూకం వేస్తే ఆడికి కాసు బంగారం దొరకకూడదు, కాసు బంగారం దొరకకూడదు. అంతటి తగ్గింపుగా, అంతటి వాక్యంలోకి మన సంఘం రావాలని కోరిక ఉంటుంది నాకు. నాది కాదు ఆ కోరిక, దేవునిది కాబట్టే తన గ్రంథంలో రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించుకోండి, ఎవరైనా స్త్రీలు నాకు ఇది వద్దు అంటే అది లేకపోతే నేను చూడలేకపోతున్నాను, అలాంటి పనులు చేయకండి రే కుర్రాళ్ళు. అర్థమైందా? ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని పాటించాలనుకున్నప్పుడు అడ్డుపడక సుమా, అది ఇంకో దెబ్బ అయిపోయింది. మీరు ప్రార్థన చేసుకోండి. మీ భర్త ప్రభుని నమ్ముకున్నాడా, ప్రార్థన చేసుకో. దేవుడు అతని మనసు మార్చేదాకా ఎదురు చూడు. నీ మనసు మార్చిన దేవుడు, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చిలో ఉండి కట్టిగా బండరాయిపోయి నీ మనసునే మార్చిన దేవుడు మీ భర్త మనసును మాత్రం ఎంత అండి ఈజీ. దేవుడు వారి హృదయాన్ని కూడా మార్చగలడు. నీకు దేవుడు వెసులుబాటు తెస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోనీ మన మధ్యలో లేదా? ఎలాంటి పోరాటం ఎదుర్కొందండి, ఎలాంటి పోరాటం ఎదుర్కొంది? సుధా మన మధ్యలో లేదా? ఇప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నీ మొహం చూడలేకపోతున్నావు అనే డైలాగ్ వేస్తారట. అయితే ఏమైంది? మన మొహం యేసయ్యకి నచ్చితే చాలదా? ఏమండి, స్తోత్రం చెప్తాం గట్టిగా. మన మొహాలు యేసయ్యకి నచ్చి నీవు నాకు ప్రియమైన దానివి, ప్రియమైన వాడు అంటే చాలదా? ఊర్లో వాళ్ళు మనకైనా చెప్పాలా? దేవుని కోసం నిలబడాలనుకున్నావా, నిలబడలేకపోతున్నావా, వెనకాల కూర్చో. అంతేగాని నేను దేవుడితో ఉన్నాను, దేవుళ్ళో ఉన్నాను, దేవుడు అంటే మాకు ఎంత ఇష్టం అండి, దేవుడు అంటే మాకు అంతండి, గబుక్కుని అన్నయ్య సప్పిరలా పరిగెత్తుకొచ్చేకో రావలసిన దీవెన పొందుకోలేవు, వచ్చిన శాపాన్ని తప్పించుకోలేవు. దయచేసి వాక్యాన్ని దృష్టించు. దేవుడు మనకి ఎలా ఉండమని చెప్పాడో మనం అలా ఉందుముగాక. ఈ పులిపిండి పోవునుగాక. పులిపిండి ఉన్నవాళ్ళు కాదు, పులిపిండి పోవునుగాక. ఆమేన్. నెంబర్ 2, రెండోవాడు మీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానండి ఈరోజు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. చాలా మంచి కుర్రాడు. 13:6 బర్నబా సౌలు, అంటే బర్నబా పౌలుని సువార్తకు వెళ్ళారు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అనే ఊరికి వచ్చినప్పుడు గారడి వాడు అబద్ధ ప్రవక్త అయిన ఏంటాడి పేరు, బర్యేసు. ఆ పేరు అసలు నచ్చలేదు, రాసినోడు కూడా నచ్చలేదు. ఏం చేయడో చెప్తాను చూడండి. అంటే యేసు ఉంది పేరు, అది బాధ. బర్యేసు అని ఒక యూదుడు, అంటే దేవుడు పెట్టాడు, ప్రభు నమ్ముకోకపోయినా దేవుని ప్రజల్లోని వాడు. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అనే అధిపతి దగ్గర ఉన్నాడట. అతడు బర్నబాను పౌలుని పిలిపించి దేవుని వాక్యం వినాలనుకున్నాడట. అయితే ఎలుమా అంటే గారడి వాడానికి ఆడి పేరు బర్యేసు అని రాయలేదు ఈసారి. ఆడి పేరు ఎలుమా. మంచి పని చేశాడు. ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. సీన్ అర్థమైంది కదా. సెర్గీ పౌలని ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని కింద పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు, ఆడి పేరు ఎలుమా అనుకుందాం. ఇక అంటే ఇడు గారడి వాడు, అబద్ధ ప్రవక్త కూడా. వీళ్ళొచ్చి వాక్యం చెప్పి ప్రభు గురించి చెప్తుంటే పక్క నుంచి అయ్యగారు వాళ్ళ మాట నమ్మకండి, అది కరెక్ట్ కాదండి. విశ్వాసంలోకి వెళ్తున్న వాడిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పక్కన సువార్త చేసేవాళ్ళు పౌలు అనేవాడు ప్రారంభంలో ఉన్నాడు కదా, ప్రారంభంలో కొంత తేడా ఉండేది మనోడి దగ్గర కొంత. మరి మనం చెప్పుకోవాలి కదా. చూడు, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరు చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడై సూర్యుని చూడకుందువు కాక అని చెప్పెను. వెంటనే మబ్బు చీకటి అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుతూ ఎవడైనా అతన్ని చెయ్యి పట్టుకుని నడిపించుడు అని వెతుకుచుండెను. అమ్మా, ఎంత పని జరిగింది. ఎలుమా ఏమయ్యాడండి, గుడ్డోడే. మరి గారడివాడు కదా, కళ్ళు వచ్చేయాలని అనొచ్చు కదా. గారడి ఎంతవరకు పనిచేద్దంటే బాబాల చేతిలోంచి బూడిద వెళ్ళలాగంటే విభూది వస్తుంది, విభూది పండు తీయమనంటే పని అవదు. ఇంత చిన్నది ఉంటుంది, నలిపి కొద్దీ పౌడర్ వస్తుంది అనమాట. గారడి అంతవరకునే పనిచేస్తుంది, విభూది పండ్లు రావు.
వీడు చిన్న చిన్న మ్యాజిక్లు చేసేవాడు, కానీ వాళ్ళు వాక్యం, వీరు చెప్తున్న వాక్యం వాడి గారడీల కంటే, వాడి ప్రవచనాల కంటే అద్భుతంగా కనబడింది యజమానికి. హల్లెలూయా. ఈ యజమాని విశ్వాసంలోకి వస్తున్నాడు. ఈ లోపు ఎలుమ ఏం చేస్తున్నాడు? వద్దు, నమ్మొద్దు గురుగారు, కరెక్ట్ కాదండి, వీళ్ళ మాటలు కరెక్ట్ కాదండి అని వారిని విశ్వాసం నుంచి తొలగిస్తున్నాడు. తొలగిస్తుంటే పౌలు గట్టి చెప్పించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో చేశాడు కాబట్టి ఉరికినే ఎటకారం ఆడేది, కానీ పరిశుద్ధాత్మ చెప్తే కళ్ళు పోవాలంటే కళ్ళు పోతాయండి. పోయినాయి కళ్ళు. పోయినప్పుడు జరిగిన విషయం చూడండి. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా. కొంతమంది గుడ్డోళ్ళు అయితే కానీ కొంతమంది కళ్ళు తెరవబడవు, కొంతమంది గుడ్డోళ్ళు అయితే కానీ కొంతమంది ఆత్మీయ నేత్రాలు తెరవబడవు. ఆ ఎలుమ అనేవాడు గుడ్డివాడయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పనా? ఇప్పుడు మంచి ఇందాక వాక్యం వినేసి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏదన్నా వాక్యం ఉందో అని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఒక ప్రొఫెసర్ గారు, మనం పెట్టగానే ప్రొఫెసర్ గారు వస్తారు, ఏదో ప్రొఫెసర్ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో కింద నుంచి శుభ్రంగా బంగారం మేకప్ వేసుకుని ఒక అమ్మాయి మైక్ తీసుకుని అడుగుద్ది అనమాట. ప్రొఫెసర్ గారు, కొంతమంది అంటే ఇలాంటి మాలాంటి దిక్కుమాలి పాస్టర్లు బంగారాలు అయ్యి పెట్టుకోవద్దు, బైబిల్ ప్రకారం అలంకరణ పెట్టుకోవద్దు అన్నారు, ఎంతవరకు కరెక్ట్ అండి అంటే, వెంటనే ప్రొఫెసర్ గారు, ఎవరు వద్దన్నారు? ఎక్కడుంది బైబిల్లో? దేవుడు ఎందుకండి బహిరంగమైన వాటి కోసం దేవుడు ఎందుకు మాట్లాడతాడు అనగానే ఇక్కడ ఊపుతో వెళ్ళారు కదా వాళ్ళందరూ, అమ్మో నిజమే. అటు పక్కనోడు ఎవడంటే ఒకే పేరు ఎలుమ. ఎవడాళ్ళు? ఎలుమ. నువ్వు ఏదైనా మారి బయటికి వెళ్ళు, నీ కోసం ఒక ఎలుమ బయట ఉంటాడు. క్రికెట్ ఈ రోజు నుంచి మానేయాలరా అనుకుని ఓపెన్ చేతిలో ఫేస్బుక్లో పోస్ట్ వస్తుంది, పలానా పెద్ద పాస్టర్ గారు క్రికెట్ ఆడుతున్నారట. అరే అంత పెద్ద ఆయన క్రికెట్ ఆడుతుంటే చూడొద్దంటాడట మన పాస్టర్. ఎలుమా. నువ్వు ఏది చెయ్యి ఎలుమా అనేవాడు ఒకడు ఉంటాడు. సినిమాలు చూడొద్దని ప్రసంగం చేసావు అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళి సరే సోషల్ మీడియాలో పోస్ట్ వస్తుంది, మంచి సినిమాలు ఉన్నాయని చూడండి. ఎవడరా మంచి సినిమాలు తీసేవాడు? మంచి సినిమాలు చూడొచ్చు. కొన్ని ఈ సినిమా చాలా బాగుంది, అక్కడక్కడ బాగోలేదంటే స్కిప్ చేస్తామండి. అలాంటి దగ్గర అక్కడ దాకా వెళ్ళి ఎవడన్నా ఓ పాస్టర్ గారు రివ్యూ ఇచ్చారు దేనికి? అఖండ సినిమా కానీ బాలకృష్ణది. సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతమైన కాన్సెప్ట్, అక్కడక్కడ పాటల్లో కూర్చో ఇబ్బంది ఉంది కానీ మిగతాదంతా బాగుందని రివ్యూ ఇచ్చాడు పాస్టర్ యూట్యూబ్లో. ఇప్పుడు మేమేమో దంచి కూడా వేస్తాం ఇక్కడ సినిమాలు చూడకూడదని. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి కానీ కొన్ని స్కిప్ చేసేయండి అనగానే ఎలుమ అని మాట్లాడు. దేవుడు అలాంటి వాళ్ళు 10 మంది కోళ్ళు బాగుపడితే క్రిస్టియానిటీ బాగుపడిపోద్దండి. 10 మంది కోళ్ళు పోయి ఒక వారం రోజులు పోతే చాలాలి. ఎందుకో దేవుడు కొంచెం మంచోడైపోయాడు. అప్పట్లో కొంచెం రఫ్గా ఉండేవాడు కానీ కూడా తేడా చేస్తుంది, ఎడపెడ తగిలించేసేవాడు. ఇప్పుడు కొంత ఎందుకులే కుర్రోళ్ళు భయపడతారని అలా వదులుతున్నాడు. కానీ ఇవన్నీ లెక్క రాస్తాడు సుమా. ఆ ఎలుమ 10-15 రోజులతో కళ్ళు వచ్చేది సెట్ అయిపోతాడు, ఇప్పుడు నోరెత్తడం. కానీ వీళ్ళకి అవకాశం లేదు. దేవుడు కొడతాడు చూసే దెబ్బ డైరెక్ట్ పాతాలనికి. బయట నువ్వు ఓపెన్ చేస్తే చాలు మెసేజ్లు, ఎలుమాలు ఎటు వెళ్ళినా వాళ్ళే ఉంటారు. ఏదైనా సరే పక్కన చెడగొట్టు. మన చర్చిలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. ఎవరుంటున్నారు? ఏటమ్మా నీరసం తగ్గట్లేదా? అవునండి, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లేదు, పీడకలు వచ్చేస్తున్నాయి. మరి ఇంకెన్ని రోజులు ప్రార్థన చేస్తావు, కొంచెం మరి తాగితే అన్న ఉంటారు అలాంటి ఎలుమాలు ఉంటారు. మన ఇంట్లోనే ఉంటారు, మన చుట్టాల్లో ఉంటారు వాళ్ళు. నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉంటామో కూర్చో, అలాగ ఒక అడిగే ఇస్తే సరిపోతుంది కదా. నువ్వు వెళ్ళకనే తెస్తారు కదా, వెళ్ళకనే లోపు పెళ్లి చేయాలి. అమ్మ నువ్వు అన్నీ చేయితే కానీ మంచి రోజు పెట్టుకో అంటాడు వాడు. మంచి రోజు మా పాస్టర్ గారు క్యాలెండర్ చూసి మంచి రోజు పెడతారు, మంచి తిథి అయ్యి బాగున్నది పెడతారండి. ఏంటి మీ పాస్టర్ గారు అలా పెడతారా? మా దిక్కుమాలి పాస్టర్ ఏంటి మంచి రోజు చెడ్డ రోజు లేదు, ప్రార్థన చేసి డేట్ ఒకటి పెడతాడు, ఆ రోజు చేసుకోమంటాడు ఏంటిడు? ఎలుమాల కాలం అండి ఇది, ఎలుమాలు ఎలుతున్న కాలం ఇది. మాలాటోళ్ళకి దిక్కులు లేవు, మాలాటోళ్ళని పిచ్చోళ్ళకి చేసి మాడతారండి, పిచ్చి మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఎలుమాలు నీ విశ్వాసం నుంచి చెడగొడతారు. దేవుడు నీకు ఏదైనా చెప్తే దాంట్లో నువ్వు నిలకడగా ఉండి దేవుడు నీతో చెప్తే. మొన్న మన టీం మెంబరు, కాకినాడ చర్చ్ మెంబరు, ఆ కుర్రాడు నా పాత ఫ్రెండ్ని కలిసాడంట. ఆ పాత ఫ్రెండ్ పాస్టర్ గారి కొడుకే. పాత ఫ్రెండ్ మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఏదో మాట్లాడుకున్నారు, పెద్ద కేక్ ఏదో తెచ్చి కోసుకుంటున్నారట. కోసుకుంటుంటే ఈ అబ్బాయి మన చర్చ్ మెంబరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పిలిచి, ఏరా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, ఈ కేకులు ఇవన్నీ ఎందుకు అన్నాయంటే. వాడు చెప్పాడా? అవును చెప్తాడాడు.
ఆవిడ ఎన్ని కేకులు కోయలేదు. ఈరోజు కబుర్లు చెప్తున్నాడా? మంచిదండి. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి సువార్తకి, అమ్మ విగ్రహంలో ఏమీ లేదు, యేసుప్రభుని నమ్ముకో అంటే పక్కన నుంచి వచ్చి, నువ్వు పూజలు చేయలేదా అని అడుగుతాడు ఎవడైనా? చేసాము, అది కాదని మానేసాం, మేము కోసాం, అది కాదని మానేసిన తర్వాత ఏం మాట్లాడి నాకు నవ్వు వచ్చింది. రే ఇలా అయిపోయారేట్రా మనుషులు, ఇలా అయిపోయారేంటి? నేను పెద్ద కేక్ తెచ్చుకుని నా బాప్తిసం పొందిన రోజున దాన్ని కోసుకుని బీచ్లో, మళ్ళా ఎక్కడ బాప్తిసం పొందానో అక్కడ, మళ్ళీ బీచ్ అంటే ఎక్కడ బీచ్ పడితే అక్కడ కాదు, నేను బాప్తిసం పొంది చూడండి, అస్థికలు కలిపినప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కడ అస్థికలు కలిపారో అక్కడికి వెళ్తుంటారు చూసే పెద్దలు. అలాగా నేను ఎక్కడ పాతి పెట్టబడ్డానో అక్కడికి వెళ్ళి అక్కడ కేక్ కోసుకుని అందరికీ పంచి శుభ్రంగా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీలు తిని ఎంజాయ్ చేసేవాడిని. యేసుప్రభుని నమ్ముకున్నది అది బాప్తిసం పొందిన రోజున కదా చేసుకుంటాను. ఒకసారి వీడికి, మా అబ్బాయికి బర్త్డే చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ బర్త్డే జాగ్రత్తగా కూటం పెట్టించుకున్న అయిపోయింది. సెకండ్ బర్త్డేకి కొంత బిజినెస్ అది మంచి గట్టిగా చేస్తున్నాను. అప్పటికి చేస్తుంటే పాస్టమ్ గారు, ఆవిడ పాస్టమ్ కాదు కదా, విశ్వాసులేం మేము, బట్టలు గిట్టలు మంచి వెరైటీ అన్నీ కొనేసింది. నాకు అప్పటికే వైరాగ్యం వచ్చేసింది, లోపల తెలిసిపోతుంది. చర్చిలో తేడా పేరు వచ్చేసింది. వీడు క్రిస్మస్ వద్దంటున్నాడు, వీడు క్రిస్మస్ ట్రీ చేసేవాడు మానేశాడు, వీడు ఏంటి నాటకాలు వద్దంటున్నాడు, డ్యాన్సులు వద్దంటున్నాడు, వాకింగ్ చెప్పండి చాలు అంటున్నాడు, వీడు ఏదో తేడా అయిపోయింది, దెయ్యాలు పడేసినాయి, నా కోసం తెగ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు పాపం. నాకు అర్థమవుతుంది, అంటే దేవుడు నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నేను చెప్పాను, కొంచెం తేడాగా ఉంది, మానేద్దాం, ఎందుకో నాకు నడిపింపు లేదంటే, అయ్యో అదేంటండి చిన్న కేక్ అన్న చేద్దాం. ముందు రోజు మంచి జ్వరం వచ్చింది మా ఆవిడకి, రెండో రోజుకి లెగలేదు, ఫిట్స్ వచ్చేసింది. తీసుకెళ్ళి నా భార్య ఒళ్ళోనే కూర్చున్నాడు. నేను బిజీ వల్ల అటు ఇటు పోతే వీడికి పొడిసి రక్తం తీస్తుంటే వీడేడిసి తన ఏడిసి ఆ ఏడుపులోంచి మారు మనసు వచ్చింది. ఇవన్నీ మనకు వద్దండి, ఇంకా మానేద్దాం, అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మా మ్యారేజ్ డే వచ్చింది. ముందు మ్యారేజ్ డే సీన్ అనుకుంటా. అప్పుడు నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్ అవుతుంటే తిను, ఏమంటే బట్టలు కొనుక్కున్నారా, నాకు చీర కొన్నారా, నాకు ఎందుకో ఇది అనిపించట్లేదు, మానేద్దాం, కరెక్ట్ కాదు. అదేంటండి అసలు ఎప్పుడైనా మీరు గడుపుతారా నాతో, ఎప్పుడైనా ఇంట్లో ఉంటారా, ఎప్పుడైనా నాకు ఏమైనా కొన్నారా, ఉంటుంది కదా ఇంట్లో మామూలుగా. సరే అయితే తీసేసుకో, రేపు మా మ్యారేజ్ డే, ఈరోజు రాత్రి మంచి జ్వరం నాకు వచ్చింది. మంచం మీద వణుకుతుంటే మంచం టప కొట్టేసుకునేది. నాకు జ్వరాలు రావు, జబ్బులు రా, నా గురించి తెలుసు కదా, మంచి హెల్తీగా ఉంటాను నేను. ఎప్పుడు నన్ను వచ్చేస్తే పాప మంచం దగ్గర కూర్చొని, ప్రభువా నన్ను క్షమించి తండ్రి అని మా ఆవిడకి మళ్ళీ ఇంకో మారు మనసు వచ్చేది. అప్పుడు నేను అడిగాను, ప్రభువా ఎందుకు ఇలా చేసావు, ఇంతమంది చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు కదా, ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అడిగాను. ఎందుకు నేను ఎలా చేశాను అడిగితే ప్రభు ఏం మాట్లాడి తెలుసా, నేను ఎందుకు అలా చేశానో నా గ్రంథంలో రాయించని చదువు అన్నాడు. ఎక్కడ చదవాలి? ఇప్పుడైతే బైబిల్ చర్చలో కేక్ అని కొట్టచ్చు, పుట్టినరోజు అని కొట్టచ్చు. ఇక నాకు ఏదైనా డౌట్ అయితే పిచ్చోడి కింద ఇటు తిరిగి ఈ రోజు వాక్యం చెప్పడానికి కొత్త నిబంధన చదివాను రాత్రి. కొత్త నిబంధన అలా ఓవర్ లుక్లో చదువుకుంటా ఇంచుమించు కొత్త నిబంధన 90% చదివేసాను ఈ ఒక్కరోజు మెసేజ్ కోసం. అంటే ఎక్కడెక్కడ పులిపిండి ఉన్నాడో దొరక్క, ఎవడెక్కడున్నాడో తెలియక. అయితే చదువుతున్నప్పుడు దేవుడు నాకు మాట చూపించాడు. ద్వితీయోపదేశకాండలు అంటాడు, మీరు వదిలి వచ్చిన ఐగుప్తు ఆచారాలనైనను, మీరు వెళుతున్న కనాను ఆచారాలనైనను మీరు పాటించకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనాను ఆచారాలు కానీ ఐగుప్తు ఆచారాలు కానీ పాటించకూడదట. ఐగుప్తులో పుట్టినరోజు చేసుకున్నాడు ఫరో, కనాన్లో ఏ రోజు పుట్టినరోజు చేసుకున్నాడు. అంటే పుట్టినరోజు ఫంక్షన్ అనేది ఎవరు ఆచారాలంటే ఐగుప్తోళ్ళు, కనానోళ్ళు, ఇదిగో ఇక్కడ ఉన్న విగ్రహారాధన వాళ్ళ దేవుళ్ళకి పుట్టినరోజు. నేను ఆ మాట అడుగుతానండి, కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేక దావీదు పుట్టినరోజు చేసుకోలేదు? డబ్బులు లేవా కేక్ కొనుక్కోవడానికి, ఎందుకు చేసుకోలేదు? బోల్డ్ మంది జనం ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, పుట్టినరోజు చేసుకుంటే బోల్డ్ కానుకలు వస్తాయి, ఎందుకు చేసుకోలేదు? పార్టీ ఇవ్వడానికి డబ్బులు లేక అబ్రహాం పుట్టినరోజు చేసుకోలేదు. యేసుప్రభు పుట్టినరోజు చేద్దరు కదా వాళ్ళు, కనీసం అపోస్తలులు పుట్టినరోజు చేసుకుంది కదా. బైబిల్ అంతట్లో దేవుని ప్రజల్లో ఒక్కడు కూడా ఎందుకు చేసుకోలేదు? అది దేవుని ప్రజలది కాదు కాబట్టి. సింపుల్గా ఏం చేస్తారు, గట్టిగా మనం, ప్రభా సంవత్సరం అంతా కాపాడావు, నీకు స్తోత్రం,
ఇంకో సంవత్సరం ఇచ్చో నీ కోసం బతుకుతాను, అంతకంటే సంతోషం ఏముందా? హల్లెలూయా. మనోళ్ళు ఏం చేస్తారు, మరి నేను చండశాసనుండి కదా, ఒప్పుకోను కదా. ఈ కేక్ అనగానే దాని మూలం ఏంటో తెలుసా? గ్రీకులు తమ దేవతలకు పెట్టే పలహారం అది. గ్రీకులు తమ దేవతలకి కేకుని పలహారంగా పెడతారు. ఆ కేకుని తీసుకొచ్చి ఈడు ఎందుకు ప్రతిదానికి కేకే, ఎందుకో తెలియదు పెద్దానికి. మరి నేను ఊరుకోను కదా, అందుకని జాగ్రత్తగా సీక్రెట్గా కేక్ తెచ్చేసుకుని కోసేసుకుని, రే ఫోటోలు స్టేటస్లో గట్ట పెట్టుకో. నేను చెప్తాను మీకు, స్టేటస్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు. నేను ఎవరి స్టేటస్ చూడను, అసలు నేను స్టేటస్ ఓపెన్ చేయను. కానీ నువ్వు ఫోటో తీసినా తీయకపోయినా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. అది అయిన వెంటనే విత్తిన్ వారం 10 రోజుల్లో ఏదో ఒక దెబ్బ నీకు తెలుస్తుంది, కానీ అది అందుకని నీకు తెలీదు. ఈ దెబ్బ అందుకని తెలియదు. నేను ఒకసారి చెప్పాను, పై అధ్యాయంలో పైన హేరోదు యాకోబుని చంపిస్తాడు, కింద మంచి బట్టలు వేసుకుని సింహాసనం మీద కూర్చుంటే దేవదూత మొత్తితే పురుగులు పడి చేస్తాడు. దానికి దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంది, కానీ దెబ్బ మాత్రం తగిలింది. అందుకే దేవుడు నీ జీవితంలో అలాంటివి అనుమతించడానికి కారణం ఏంటో మోకరించి అడుగు. ఈ ఎలుమాలు అనేవాళ్ళు, ఈ ఎలుమా బ్యాచ్ అంతా క్రైస్తవ్యాన్ని మిక్సింగ్ చేసి పాడేశారు. మొత్తం అన్ని డేలు, ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, పాస్టర్స్ డే, మొత్తం అన్ని దినాలు, అన్ని తద్దినాలు తెచ్చిపెట్టారు సంఘంలో. అన్నిటికి కేకులే, మళ్ళీ ఆడికి వ్యాపారం ఇవ్వడానికి అన్నిటికి కేకులు కోసుకుని ఎంజాయ్ చేసుకుని పండగలు చేసుకుని మొఖాలకు రాసేసుకుని. మొన్న ఏమంటున్నాడు ఒక ఆయన, మారా బ్రతుకును మధురంగా చేసిన దానికి గుర్తుగా కేక్ కోసుకుంటాడట. ఇటు సంవత్సరానికి ఒక రోజైనా మధురంగా చేశాడు, 365 రోజులు తిను. అప్పుడు నీకు డాక్టర్ ఏమంటాడు తెలుసా? నీ ఒళ్ళంతా దేవుడు రుచిగా తీపిగా చేశాడు, షుగర్ వచ్చింది నీకు. షుగరు ఏమండి, ఏమైనా వాక్యాలు అంటగట్టడానికి అర్థం పర్థం ఉండాలి కదండి. ఎలుమాలు, ఎలుమాలు. నిజం చెప్పేవాడు పిచ్చోడు ఈ లోకంలో, కానీ ఎప్పటికీ నిజమే గెలుస్తుంది. స్తోత్రం. వీటన్నిటి వలన జరిగేవన్నీ సైడ్ ఎఫెక్ట్లు, దానివల్ల బోల్డెన్ నష్టాలు, కొత్త పరిచయాలు, పాపాలు ఎన్నో జరుగుతాయి. దేవుడు నీకేం చెప్పాడు? దాంట్లో నుండి ఎలుమాలు నీకు ఎన్ని నేర్పినట్టు వైపు వెళ్ళొద్దు. ఎవడో వస్తాడు రేపు వచ్చి క్రిస్మస్ ట్రీ పెడదామనొచ్చు, స్టార్ పెడదామనొచ్చు, ఇది ఒక సిలువ పెడదామనొచ్చు, ఎవడైనా పెట్టచ్చు, అనొచ్చు, అడగొచ్చు. ఏ ఎలుమా వలన నువ్వు దారి తప్పకు. నువ్వు ఏదైనా చూపించు, బైబిల్లోంచి ఒక రిఫరెన్స్ చూపించామండి. కొత్త నిబంధనలో ఇలా చేయమని చెప్తే మీరు ఎందుకు చేయట్లేదని అడుగు, నేను మార్చుకుంటాను. ఆడెవడో చేస్తున్నాడు, మీరెందుకు చేయట్లేదు, ఆడెవడితో నాకు సంబంధం లేదు, ఆడిది నేను పాటించను. బైబిల్ ఏం చెప్తుంది దాన్ని నేను చేసుకుంటాను. దేవుని స్తోత్రం. ఆడితో నాకు పని ఏంటండి? వాళ్ళ పెద్దోళ్ళు అయితే నాకేంటి, 100 చర్చీలు ఉంటే నాకేంటి, 100 కిలోమీటర్లు పెద్దది, 100 మైళ్ళు దూరం ఉన్న స్థలం కొనుక్కుంటే నాకేంటి, 100 అడుగులు సమాధి కట్టించుకుంటే నాకేంటి? దేవుడు ఏం చెప్పాడో నువ్వు అది చేయి, నేను అది చేయడానికి ప్రయత్నిస్తాను. హల్లెలూయా. ఎలుమాలు విశ్వాసము నుంచి దారి తప్పించడానికి, నీ భక్తిలోంచి దారి తప్పించడానికి వండకొండక ఉపవాసం ఉంటుందండి. వాళ్ళ అమ్మ వచ్చేది ఇడ్లీ పట్టుకుని కోడ తిరిగేస్తుంటుంది, తినివే వాటమాటాను, ఎలుబా. నేను ఏదో ఒక ఫెయిత్తో దేవుడికి దగ్గర అవుదాం అనుకుంటున్నాకి ఎప్పుడు లేని ప్రేమ పుట్టుకొచ్చేది. అంతకు ముందప్పుడు టిఫిన్ చేసారో లేదో మన మొఖాలు చూసి అడగరాళ్ళు, ఆ రోజు మాత్రం వచ్చేది ఎక్కడ లేని ప్రేమ. నేను అనేది ఒకటే, నీ విశ్వాసము నుంచి దారి తప్పించుటకు ఎలుమాలు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 3, మూడోడు గురించి చెప్తానండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. చాలా మంచి అన్నయ్య మనోడు గురించి నేను చెప్తాను, చూడండి జాగ్రత్తగా. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడట. మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపాలు ఉన్నాయంటే అది రాత్రి కోటం. అప్పుడు అందుకే అర్ధరాత్రి అన్నారు కదా. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చచ్చిపోయాడు. చాలండి, ఒకసారి చూడండి సార్.
ఏమంటే ముసలోళ్ళు పడుకున్నారంటే పోన్లే, ఎవరండి ఇతను? యవనస్తుడు, మంచి ఏజ్లో ఉన్నాడు. ఏముంటుంది పని నాకు తెలియదు. పొద్దున్న ఏం చేసి వచ్చాడు పౌలు ప్రసంగిస్తుంటే నిద్రపోయాడు. జనరల్గా నేను ఇది చదవకముందు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా జారబడి పడుకుంటే నేను లోపల మన ప్రసంగం జనాలకి నిద్ర వస్తుందేమోరా బాబు, బాగా చేయట్లేదేమో అందుకే పడుకుంటున్నారు అనుకున్నాడు. ఇది చదివిన తర్వాత పౌలు చెప్తుంటేనే పడుకున్నాడు. తప్పు ప్రసంగికుల్లో లేదు, పడుకునే వాళ్ళు ఉందని నాకు ఒక క్లారిటీ వచ్చింది. స్తోత్రం చెబుతా గట్టిగా. ఫీల్ అవ్వక్కర్లేదు. ఫీల్ అయిపోయి ఎందుకు పడుకున్నావు ఎందుకు పౌలు ప్రసంగిస్తుంటే ఎవరు పడుకున్నాడు? యవనస్తుడు పడుకున్నాడు. పౌలు చూడకుండానే ప్రసంగం చేశాడంటారా? అప్పుడు దాకా చూశాడు. ఈయనేవాడు వింటాడు. అని కదిపి కూర్చోబెడితే ఆడికి మైండ్లోకి వెళ్తుందా? నిద్రలోంచి లేపి ఆడికి 4 మాటలు చెప్పి పడుకోబెట్టి పొద్దున్న అడిగి ఏం చెప్పావా? నేను ఎప్పుడు లేచానమ్మా అంటాడాడు. నాతో చెప్పావా అంటాడాడు. ఆడు నిద్రపోయిన లేపి చెప్తే ఆడికి ఏం అర్థం అవుద్దండి? వదిలేశాడు. ఈయనేం చేశాడు? పడుకుని మంచం గుర్తొచ్చి ఉంటుంది జోగాడు. 3వ అంతస్తు నుంచి, అంటే మన అంతస్తులు 30 అడుగులు, కానీ అప్పుడు బిల్డింగ్లు ఏంటో తెలుసా? ఒక్కొక్క అంతస్తు 18 అడుగులు ఉండేది. 3 అంతస్తులు అంటే తక్కువ, అంటే 50 అడుగులు, అంటే 5 అంతస్తులు పైనుంచి ఒకడు పైనుంచి దబాలమని పడిపోయాడు. దూకాడనుకో కాళ్ళు ఇరుగుతాయి. నిద్రలో పడ్డాడంటే బుర్ర పగిలిపోద్ది. ఎందుకంటే ఇలా పడిపోయాడు, డైరెక్ట్ చచ్చిపోయాడు. అందరూ కిందకు వచ్చారు, హత్తుకున్నాడు, బతికాడు. మామూలుగా అయితే ఏం చేస్తారు? కిందకి ఎవడ వెళ్ళకండి, ఆడి పాపానికి ఆడిపోయాడు. అందరూ పరిగెత్తుకెళ్ళి కౌగిలించి, వాడని పౌలి మనస్తత్వం ఎంత గొప్పదో, వెళ్ళి కౌగిలించుకుని బతికించాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు అందరూ పైకి వచ్చిన తర్వాత పౌలు ఏమని అడుగుతారు తెలిసి? ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి? ఎందుకు ఇటు పడిపోయాడు సడన్గా? ఏమైంది? కూటమి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ప్రసంగం ఫ్లో ఆగిపోయింది. ప్రసంగం డిస్టర్బెన్స్ అయిపోయింది. వీళ్ళు దిగారు, వాళ్ళు దిగారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు. మొత్తం ఈ అక్కల తమ్ముళ్ళు అందరూ సర్దుకుని కూర్చోబోతికి ఎంత టైం వేస్ట్ అండి, ఎంత కూటం వేస్ట్ అండి, ఎంత ప్రసంగం పాడైందండి. ఇలాంటి ఐతుక్కులు ప్రతి సంఘంలోనూ ఉంటారు. జరుగుతుంటుంది, పాటలు జరుగుతుంటాయి, వాళ్ళు పక్క నుంచి పాడుకుంటుంటే వీళ్ళిద్దరు తెగ మాట్లాడేసుకుంటారు. ఈ పక్కన వాళ్ళకి ఎలా ఉంటుంది? చర్చిలో అప్పుడు మన జాషువా గురించి పాస్టర్ అయిన తర్వాత ఆడికి అర్థమైంది. వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసులు ఎవడన్నా మాట్లాడుకుంటుంటే నడిపింపు ఎంత ఇబ్బంది అవుతుందో ఆడికి అర్థమైంది. ఆడికి అర్థమైనంత వీడితో పాటు కోతుండేవాడు క్రాంతిగాడని. వీళ్ళిద్దరూ చెవులు కొరికేసుకుని, భుజాలు పిసికేసుకుని, చిన్నపిల్లల్ని బెంచీలు మార్చినట్టు ఒక వెనకాల ఒక నెదర కూర్చోబెట్టాల్సి వచ్చి చర్చిలో. ఇంక ఇలాంటి వాళ్ళు అందరి పేర్లు మనం ఏం చేయాలంటే ఐతుకు 1, ఐతుకు 2, ఐతుకు 3. వీళ్ళందరూ చర్చిలో టైంకి రారు, మధ్యలో వస్తారు, రాగానే ఎవరు అని చూడాలి. మధ్యలో ఏదో గుర్తొచ్చి వెళ్ళిపోతారు. మేమేమనుకోవాలి? ఎందుకు వెళ్ళిపోయారంటావు? ఏదైనా మాట అట్టయ్యారంటావా? ఎన్ని బాధలండి చర్చి నడిపిస్తున్నప్పుడు ఎన్ని బాధలు. టైంకి వచ్చి చక్కగా చివరిదాకా ఉండి వెళ్తే అది ఎంత అందంగా ఉంటుందండి, ఎంత అందంగా ఉంటుంది. నీకు ఎందుకు అంత లేదు ఆసక్తి? ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు? పోనీ వచ్చారు కింద కూర్చోలేకపోతున్నారు. కుర్చీలు లేవా? మనకి ఉన్నాయి. బయట కుర్చీలు లేవా? ఉన్నాయి. కానీ ఏం చేస్తారు? బయట వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళ వల్ల పక్క వాళ్ళని పాడు చేసి వాళ్ళ డిస్టర్బ్ అయ్యి, ఇప్పుడు మన ఎదుర్కొంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను సీరియస్గా అంటున్నాను వాక్యం. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏమెక్కుద్ది వీడికి ఏమెక్కుద్ది? వీళ్ళు చెడిపోయారు, వీడు చెడిపోయాడు. నీ పక్క నుంచి ఎవరైనా గోకి ఏమన్నా చెప్తుంటే నీకు స్పర్శ లేనట్టుండు. నేను అలాగే ఉండేవాడిని. చర్చిలో పాటలు పాడేటప్పుడు నాకు వచ్చినా రాపోయినా, ఆ రవిగడే సాక్ష్యం, వచ్చినా రాపోయినా ఏదో పెదేలు కలిపేసి పాటలు. వాక్యం చెప్పినంతసేపు ముత్యాలు రాలతంటే చేత్తో పట్టుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఆ వాక్యం పావుగంట చెప్పిన, అరగంట చెప్పిన, 20 నిమిషాలు చెప్పిన ఆ వాక్యం కోసం అర్రులు చాచి దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటల కోసం ఎదురు చూసి ఆ మాటలను గుండెల్లో పెట్టుకుని వెళ్ళాం. అందుకే బాగుపడ్డాం మేము. ఈరోజు వాక్యం చెప్తే మనకి ఇటు తిరిగి అటు తిరిగి అలా చూసి ఇలా చూసి, నేను ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టాను? నువ్వు ఎలా పడితే అలా కూర్చో, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు వాక్యాన్ని పాడు చేయొద్దు, పరిచర్యని పాడు చేయొద్దు, ఆ దినపు ఆరాధనను పాడు చేయొద్దు. లెగిసెళ్ళి మధ్యలో వచ్చి మధ్యలో పోయి మధ్యలో కూర్చుని ఈలోపు మాట్లాడుకుని, ఇప్పుడు పాస్టర్ పైన ఎందుకు పెడతారో తెలుసా?
పై ప్లేస్లో ఎందుకు పెడతారు సార్? మీ యాసాలన్నీ కనపడడానికి. మమ్మల్ని కింద పెట్టినా బాగుండు, కళ్ళు మూసుకుని చెప్పేద్దాం వాక్యం, ఎవడెలా పోయినా గొడవ లేకపోయినాం. మేము పైన ఉంటాం, వాక్యం చెప్పుకుంటుంటే పోతుంటే చూడలేదు 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 అన్నీ కనపడతాయి. కళ్ళు లేవేంటి నాకు, ఇంకా 4 ఉన్నాయి నాకు, అన్నీ కనపడతాయి. ఏం చెప్తాం? ఏం మాట్లాడలేం, ఏమీ అనలేం. ఎప్పుడో ఒకసారి ఇలాంటప్పుడు అంటాం, సిగ్గున్న వాళ్ళు తీసుకుంటారు, సిగ్గులేని వాళ్ళు తీసుకోలేదు, మనం ఏం చేయలేం. ఒకసారి చర్చిలో నాకు బాగా చెప్పిన గుర్తుంది. ఎవరైనా పక్కన వాళ్ళతో చర్చిలో మాట్లాడితే కుక్క గుర్తుందా? వాళ్ళు కుక్కను వదిలేండి అంటే, పోన్లే మేము కుక్కలమే అనుకున్నారు ఏంటో, మళ్ళీ ఎవడుండి ఎలా ఉండేది అలాగే ఉన్నారు, ఇంకా అలాగే ఉన్నారు. ఈ మధ్య కుక్కలకి వాల్యూ ఎక్కువైపోయింది మనుషుల కంటే. ఏం జరుగుతుంది? ఐతుకు అనేవాడు ఒక కోటాన్ని డిస్టర్బ్ చేశాడు. ఒక కోటను వాడి అవిధేయతను కూడా దేవుడు అద్భుతానికి వాడుకున్నాడు. కానీ కోటను డిస్టర్బ్ అయింది. దానివల్ల కొన్ని మాటలు ఆగిపోయి ఉండొచ్చు. ఆ రోజు బలపడేవాళ్ళు ఎవరో బలహీనపడచ్చు. నిజంగా ఐతుకు కనుక కింద పడకపోతే చర్చికి వచ్చి పడుకోవచ్చు అనమాట అనుకుని కొంతమంది అనుకోవచ్చు. చర్చికి ఒక వారం వస్తారు, ఒక వారం రారు. కంటిన్యూగా వచ్చి వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటాడు. ఒక వారం మానేయాలనుకున్నప్పుడు ఆవిడ మానేద్దు కదా, మనం కూడా మానే పర్లేదులే. ఐతుకు అనే ఆ పులిపిండి ఉందే, అది చాలామంది భక్తిని పాడు చేస్తుంది. టైంకి రండి, చివరిదాకా ఉండండి. మీకు ఇబ్బందులు ఉన్నాయి, బయటికి వెళ్ళి రావచ్చు, ఎవరు ఇబ్బంది లేదు. నీకు ఇబ్బంది ఉంటే గాలి ఎక్కువ వాడలేదు, కొంచెం అలా గాలి పీల్చుకుని వద్దాం, ఇలాంటి వాటికి కాదు, ఆ ఇబ్బందులు కాదు, పర్లేదు, భరించవచ్చు. నీ కాళ్ళు పీకేసి నరాలు తన్నేస్తున్నాయి, వెళ్ళు ఒకసారి అలా బయటికి వెళ్ళరా. పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా, ఒకసారి అలా బయటికి వెళ్ళరా. మైక్ అనేది ఒకటి ఉంది, సౌండ్ అనేది వస్తుంది, చెవులు మాత్రం వాక్యం మీద పెట్టు. హల్లెలూయా. మీరు మీ మీ పనుల కోసం, మీ సోదుల కోసం, మీ మాటల కోసం పరిచర్య పాడు చేయకండి. మీకు నిజంగా అంత మాట్లాడుకునే అవసరం ఉందనుకోండి, వెరీ గుడ్. ఎవడు రమ్మన్నాడని కోటానికే? ఐతుకు రాకపోతే నేను ప్రసంగం చేయను అన్నాడు పౌలు. ఎవడు రమ్మన్నాడు? ఎవనొచ్చు బైబిల్ పెట్టుకుని వచ్చేసావు, పైన కూర్చుని పడుకున్నావు, నేను ఎవడు రమ్మన్నాడు? ఇబ్బంది ఏం లేదు, మీరు హ్యాపీగా బయట మన బూళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఇక్కడేమో ఈ పత్తి తోట ఉంది, ఇక్కడేమో స్థలం ఉంది, ఎవరన్నా మాట్లాడుకోవాలంటే ఆ మూల పోయి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని పాడు చేయకండి, ఇక్కడ దేవుని పరిచర్ని పాడు చేయకండి. 1:30 పరిచర్య స్టార్ట్ అయిందా, 5:30 అవ్వచ్చు, దీన్ని పాడు చేయకండి. ఉండగలిగినంతసేపు ఉందాం, దేవుడితో ఉందాం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప భాగ్యం. చాలా సంఘాలు అంటే గంటన్నరే వర్షిప్ అంతా కలిపి ఎంత అనుకున్నావు, గంటన్నర. ఇలా వచ్చి ఇలా కూర్చుంటావు, ఇలా పాటలు అయిపోతాయి, పాటలు అయిపోయినప్పుడు ఆరాధన అయిపోద్ది, దేవుడైనా మాట్లాడుతుంటే వాక్యం అయిపోద్ది. ఈలో వాక్యం అయిపోయిందంటే డబ్బులు వేసిన తర్వాత ఈలో తర్వాత వర్షిప్ వాళ్ళు వచ్చేస్తుంటే ఇలా తరిమేస్తారు, అయిపోయింది, గంటన్నరలో అయిపోయింది. మనకు దేవుడు కృపిచ్చాడు. హల్లెలూయా. గంటల తరబడి సన్నిధిలో కూర్చుంటున్నాం మనం. ఈ గంటల తరబడి కూడా దేవుడు మనతో ఉంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎందుకంటే ఇలా బిహేవ్ చేయాలా? ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి? ఈ పులిపిండిని దయచేసి కొనసాగించకండి. మీరు కొనసాగించినా నేనేమి ఎగిరిసి అయిపోయి మైకిల్ ఇసిరేసే బ్యాచ్ ఏం కాదు. నేను మామూలుగానే నా పని నేను చేసుకుంటా పోతాను. కానీ ఒకరోజు జోగి పడతావు, దెబ్బతింటావు, అందులో డౌట్ లేదు. జోగి పడతావు, దెబ్బతింటావు. నా నోట వస్తే దేవుడు దాన్ని చేస్తాడు. మొమాటం గురించి అయినా చేస్తాడు, అవసరం లేదుగా మనకి. ఎందుకు వచ్చింది మనకి? పరిచర్యని చక్కగా నిలబెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి గురించి చెప్తానండి మీకు. ఇంకో కుర్రాడు ఉన్నాడు, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. మీరు ఎప్పుడు బహుశా అబ్జర్వ్ చేయని ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, ఒక లాయర్ ఇతను. 24వ అధ్యాయం మొదటి నుంచి. 5 దినములు అయిన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ కొందరు పెద్దలు తెర్తుళ్ళు అను ఒక న్యాయవాది కైసరకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. ఆ తెత్తుళ్ళు అతని మీద నేరం మోపడానికి ఆరంభించి ఏమని చెప్పాడట? 5వ వచనం చూడండి. ఈ మనుష్యుడు, ఎవరా మనుషుడు? పౌలు. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొన్నాం. నేను ఒకసారి చరిత్ర పుస్తకాలు చదివా. క్రైస్తవులు నజరేయులు అనేవారు. ఖురాన్లో క్రైస్తవులకు ఏమన్నట్టు? నస్రానేయులు అంటే నజరేయులు.
నజరేయులని ఎందుకు వచ్చింది? నజరేయుడైన యేసుని నమ్ముకున్నందుకు. గట్టిగా స్తోత్రం చెబుదాం. 3 నేరాలు మోపారు. నేరం నెంబర్ 1, పౌలు ఎలాంటివాడట? పీడ వంటివాడా? పీడ వంటివాడా? ఏమండి ఎలాగన్నా అనాలనిపించిందండి ఆ మాట? పీడ వంటివాడు అన్నాడు తెర్తుళ్ళు అనేవాడు. రెండోది ఏమన్నాడు? యూదులు కలహం రేపాడు, యూదులు మార్చి సమాధానపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. మూడోది ఏంటంట? నజరేయుల మతం. నజరేయులది మతం కాదు, ఇక మత నాయకుడేట్రా బాబు. నజరేయులది మతమే కాదు, ఇక మత నాయకుడేటి? ఎలాంటి నేరం మోపారో చూడండి దేవుని ప్రజల మీద. దేవుని ప్రజల మీద నేను మీతో చెప్పాలనుకున్నది ఒకటే. పని పాట లేకుండా, సమయం సందర్భం లేకుండా, ఆధారాలు లేకుండా మన మీద వాళ్ళకున్న ఏదో కక్షను బట్టి మన మీద నింద మోపివే ఈ తర్తుల్లా వంటి వాళ్ళు ఉంటారు. ఈ పులిపిండిని ఎప్పుడు పట్టించుకోకు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఒకసారి మనకు తెలిసిన ఆయన, అంటే నాకు బాగా తెలిసిన ఆయన, మన టీంలో ఒక బ్రదర్ని కలిసి, మన పీటర్కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ అన్నట్టు. అదేంటి అలా? లేదు, అరే క్యాస్ట్ దగ్గర బీ పెట్టాను, తర్వాత ఈ మాట కూడా ఉంచు అంటే చాలా ఇది మనవాడికి చాలా బాగా చూసుకుంటాడు అన్నాడండి. నాకు ఆ విషయం వచ్చి చెప్పారు. నాకు నవ్వు వచ్చింది. నాకు క్యాస్ట్ ఫీలింగా? నాకు తెలియకుండా నాలో ఎలా ఉందిరా అది. మా తమ్ముడు ఎలక్షన్లు అయిపోయినాయి ఏదో సంథింగ్. మా తమ్ముడు యువసేన అని ఒకటి మా ఊళ్ళో పెట్టి అందరి సభ్యత్వం మనిషికి 1000 రూపాయలు సభ్యత్వం, మొత్తం చిన్న పెద్ద ముసలి మొత్తగా అందరూ డబ్బులు లేకపోతే ఈ డబ్బులు ఇచ్చన్న మొత్తం అందరి సభ్యత్వం నమ్మొచ్చేసాడు. మా మేడ మీదకి వచ్చాడు, నేను పైన ఉన్నాను. పుస్తకం పట్టుకుని వచ్చి, అనయ్య సభ్యత్వం 1000 రూపాయలు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నీ పేరు రాస్తున్నాను అన్నాడు. నేను అన్నాను సింపుల్గా, నేను పుని కాదన్నాను. ఏంటన్నా పుని కాదన్నాను. కిందకి వెళ్ళిపోయి మా నాన్న పంపించాడు. మా నాన్న వచ్చాడు. ఏంట్రా రాయించుకొని అన్నావంట అంటే, అప్పును కాదు నాన్న అన్నాను. వెళ్ళిపోయాడు. అప్పును కాదు, ఆడు చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. వాలంటీర్ వచ్చి లోన్లు ఉన్నాయండి పెట్టుకుంటారన్నాడు. నేను కాదన్నాను. క్రైస్తవుడు పెడతానంటే పెట్టుకుంటాను, నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడు కానీ లోన్లు ఇస్తానంటే పెట్టుకుంటాను. ఆడెవడో నాకు తెలియదు. ఆడెవడో నాకు తెలియదు. ఆయన ఎవడన్నా పచ్చిబూతులు తిడతాను, నాకు సంబంధం లేదు. ఆడేవాడు నాకు తెలీదు. నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. నేను క్రైస్తవుణ్ణి. నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పాడంటే అప్పుడు ఏంటి కావాలంటే ఏడు చేసి, ప్రభువా దేవుని సేవ అంటే ఎన్ని నిందలు, ఆ టైప్ కాదు మనం. ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరో అలా డిప్రెషన్కి లోనవ్వకండి. మీ మీద ఎవడైనా నిందించినప్పుడు ఇలా అనేసారేంటి, అలా అనేసారేంటి, అంత మాట. అరే పని లేదు వాళ్ళకి. ఈ పౌలుని పీడన్నప్పుడు, పౌలుని ఏమన్నాడు? పీడన్నప్పుడు మనల్ని ఏమనంటే అది ఏమైనా పెద్ద సబ్జెక్టా? దాన్ని ఏమైనా పెద్ద సీరియస్గా మనం తీసుకోవాలంటారా? దాని గురించి ఆలోచించాలంట. ఇంకొకరు అన్నారట, ఆయన చర్చిలో ఎవరిని ఎదగకుండా తొక్కేస్తాడని. ఏంటి నేనా? నా హైట్కి నేను ఎవరన్నా తొగ్గలనండి? మామూలుగా న్యాయంగా మాట్లాడుకుంటే నేను తొక్కేదా? ఎంత జోకండి, ఎంత జోకండి. దేవుడు ఈ నిమిషంలో ఎవరన్నా చూపించే, నువ్వు నీకు ఇంకోటి ఎత్తాను ఇక్కడ వదిలే అన్నట్టు, ఇది వదిలేస్తాను మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నన్ను ప్రమోటే చేస్తాడు. దేవుని స్తోత్రం. మనం తొక్కేయడం ఏంటండి? ఇంతమందికి అవకాశం ఇచ్చి, ఇంతమంది సేవకులు బయటికి వెళ్ళి ఇంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. చిన్నపిల్లలు సైతం ఎంకరేజ్ చేసి మీరు మాట్లాడండి రా బాబు, మీరు చెప్పండి రా బాబు అంటే అంత మాట అన్నారంటే, ఇంత మాట ఎవరన్నారు, ఎందుకు అన్నారు, ఎలాగన్నారు, ఆ సెక్షన్లు ఏముండవు. అలా అనుకున్నారా? అనుకోని నేను ఒక మాట చెప్తాను మీకు. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు అందులో 99% అబద్ధం, 1% నిజం ఉందనుకో, ఆ 1% కూడా దిద్దుకో. నువ్వు దిద్దుకున్నప్పుడు వాడు 100% తప్పుడు మనిషి అవుతాడు. ఆ 1% నువ్వు దిద్దుకోకపోతే ఆడు ఎంతో కొంత కరెక్ట్ అవుతాడు. ఆడిని ఎంతో కొంత కరెక్ట్ చేయకు. ఆడిని 100% తప్పుడు మనిషిగా చేయడానికి నీలో ఏమైనా లోపం ఉంటే దిద్దుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండదండి, ఒక్కొక్కడు ఒక్కొక్కటి వేసుకుంటాడు, ఒక్కొక్కడు ఒకటి చెప్తే. పర్టికులర్గా పాస్టర్లు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సిటీలో ఏదైనా ఖాళీ సైట్ ఉందనుకో బిల్డింగ్ల మధ్యన, అదే డస్ట్బిన్ అందరికీ. ఆడు పతి తీసుకొచ్చి అందరూ పడతారు. అందరూ ఇల్లు కట్టుకోవాలంటే 10 లారీలు చెత్త తీయాలి. మన వెంకటేష్ లాంటి వాళ్ళకి తెలుస్తుంది కాకినాడ సైట్.
10 లారీలు చెత్త తీస్తే తప్పదు అంటే అందరూ తెచ్చి అందులో పడేస్తారు. పాస్టర్ అనేవాడు అందరికీ అలా కనబడతారు. కాకపోతే మేము ఎలాంటి అంటే రాత్రి మోకాళ్ళు వేసి చెత్త అంతా తగలెట్టేసుకుంటాం, దేవునికి స్తోత్రం. అంతేగాని ఆ చెత్త నెత్తి మీద పెట్టుకుని నా మీద నిందేశారు, నన్ను ఇలా అనేశారు, నన్ను ఇలా బాధ పెట్టారు, ఎవడో డిప్రెస్ అవ్వకండి. మనుషులు ఇతరుల్ని నిందించారు, మన చుట్టూ ఉంటారు, వాటి పులిపిండి ఉంటుంది. సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటారు, ఏం పట్టించుకో, వాళ్ళకైతే చేశారు, వీళ్ళకైతే చేయలేదు, వీళ్ళకి మీటింగ్ పెట్టారు, వాళ్ళకి మీటింగ్ పెట్టలేదు, వాళ్ళంటే ఇష్టం, ఏమీ కాదు. పరిస్థితులు, నడిపింపు, వాళ్ళ అవసరాలు, వీటన్నిటిని బట్టి మనం డెసిషన్లు తీసుకుంటాం. కానీ ఎవరో నా దగ్గరికి వచ్చి చెప్పరు కాబట్టి నేను వాళ్ళకి రీజన్ చెప్పలేనంతే. మన దగ్గర చెప్పారనుకో, మనం రీజన్ చెప్తాం, ఇదమ్మా కారణం అంటే ఓహో ఇదా అనుకుంటారు. ఈ లోపు అక్కడ వాళ్ళతో చెప్పేసుకుని వీళ్ళతో చెప్పేసుకుని మన చుట్టూరు పెద్ద మ్యాటర్ జరిగిపోద్ది. ఆ మ్యాటరు ఎవరన్నా చెప్పినా చెవిలో పడితే, లేదా ప్రార్థన చేస్తున్నప్పుడన్నా బాధపడకో, భయపడకో, ఇలాంటివి జరుగుతున్నాయని ప్రభు ముందే మాకు పికప్ ఇస్తాడు, వదిలేస్తాం, పట్టించుకో. నిన్ను కూడా నిందించే వాళ్ళు నీ పక్కన ఉంటారు, నిన్ను కూడా హీనపరిచే వాళ్ళు నీ పక్కన ఉంటారు. ఎలాంటి పులిపిండి నీలోనికి తీసుకురావద్దు. వాళ్ళు నిందించారు కదా, నువ్వు నిందించుకో. ఇంకో మాట కూడా, నువ్వు కానీ అలా నిందలేసేవాడుగా ఉంటే నువ్వే ఆ పులిపిండి, నువ్వే ఆ పులిపిండి. నువ్వు గనక ఎదుటోళ్ళ మీద ఊరికిని అలా నిందలేసేలాగా, ఊరికిని అలా మాటలేసేలా ఉంటే నువ్వే ఆ పులిపిండి, నీలోంచి తీసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి విషయం చెప్తాను మీకు, అంటే ఎక్కువ రాసుకొచ్చాను కానీ క్షమించాను మిమ్మల్ని ఈరోజు. ఆఖరి విషయం చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండవలెనని యువోదియను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. ఆగండి, ఇక్కడ పౌలు ఏమన్నాడండి? పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఏకమనస్సు కలిగి ఉండాలని యువోదియను, ఇంకొక ఆవిడ పేరు సుంటుకే, వీళ్ళిద్దరినీ బ్రతిమాలుతున్నాడట. మీరు దయచేసి గొడవలు పడకండి అమ్మా, దయచేసి గొడవ పడొద్దని బ్రతిమాలుచున్నాను. ఎవరో బతిమాలినోడు? పౌలు. పౌలుతో రాయించినోడు ఎవరు? దేవుడు. అంటే బతిమాలుతున్నది ఎవరు? దేవుడు. ఈ యువోదియ అనే ఆవిడ్ని, సుంటుక అనే ఆవిడ్ని కలుసుకోండి, ఏక మనసు కలిగి ఉండండి, చర్చిలో దెబ్బలాడుకోకండి అని చెప్పారు. వాళ్ళు ఎవరట? ఈ స్త్రీలు సువార్త పరిచర్యలో చాలా హెల్ప్ చేశారట. అబ్బబ్బా, చూడండి కామెడీ. వీళ్ళట మొత్తం సువార్త అంటే వంటలు చేసేసి, తుడిచేసి, హెల్ప్ చేసేసి, కరపత్రికలు పనిచేసి, అయ్యి బాబోయ్ తెగ పరిచయం చేస్తారు. కానీ వీళ్ళిద్దరికే అస్సలు గొడవట. పౌలు ఎలాంటోడంటే, ఈ పత్రిక మీరు చదువుకొని పక్క సంఘానికి ఇవ్వండి అన్నాడు. ఆ సంఘంలో కూడా తెలిసిపోయింది, వాళ్ళ పేర్లు తెలిసిపోయింది కదా. వాటిని ఏం చేశారు? బైబిల్లో పెట్టారు. మనకి తెలిసిపోయిందా? నేను అన్న, ఎందుకు ప్రభువా అంత అలా పరువు తీసావు? ఎందుకో తెలుసా? పేర్లు మారచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు ప్రతి సంఘంలోనూ ఉంటారు. పేర్లు మారుతాయి. యువోదయ అనే ఆవిడ ఉండకపోవచ్చు, సుంటుగా అనే ఆవిడ ఉండకపోవచ్చు, కానీ ఏక మనసు లేని వాళ్ళు మాత్రం ఉంటారు కదా. అందుకే రాయించాడు, అందుకే పెట్టాడు. వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి బాధ లేదు, వాళ్ళకి ఆ గొడవ లేదు. కానీ మాట, దేవుని సంఘంలో మనం ఏక మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడన్నా అందరితో కలిసి అన్నం తిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? టక్మని తినేసి లేచి వెళ్ళిపోతాను. దానికి 2 రీజన్లు. ఒకటే, టైం అలవాటు అయిపోయి కంగారుగా తినేస్తాను. కానీ మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అన్నం, కూర, బిర్యానీలు అయిపోయిన తర్వాత చివరి సెక్షన్ ఉంటుంది, పెరుగు సెక్షన్. నాకు పెరుగు స్మెల్ పడదు. అందుకని పక్కోడు పెరుగు వేసుకునే లోపు నేను అన్నం తినేసి వెళ్ళిపోతాను వాడి దగ్గర నుంచి. అది నా మెయిన్ రహస్యం అదనమాట. అయితే ఓ మాట, ఇప్పుడు అన్నం కూర తినేటప్పుడు కలిసి కూర్చోగలను కదా, అక్కడ దాకా కలిసి ఉంటాం. పెరుగు దగ్గర ఉండలేను కాబట్టి దూరంగా వెళ్ళిపోతాం. ఏమైంది దాంట్లో? పెరుగు దగ్గర కూడా ఉండగలను అనుకోండి, చివరి దాకా కలిసి భోజనం చేద్దాం. కొన్నిసార్లు ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్, ఒకడు ప్యూర్ వెజిటేరియన్ అనుకోండి, ఈడు పక్కన కూర్చొని తినలేరు, ఆడు ఇంకో టేబుల్ మీద కూర్చుంటాడు. ఆడు అనుకుంటాడు మనసులో, జంతువులు ఎలా తినేస్తారో బాబు, పశువులాగా అనుకుంటాడు. ఆడు మనస్తత్వం అలా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని తినలేనప్పుడు ఇంకో టేబుల్ పెట్టుకున్నారు, ఇంకో టేబుల్ మీద కూర్చొని తినరు, గొడవ లేదు. ఇదే మనం అందరూ చేద్దాం. నీకు పక్కోళ్ళకి మనస్సు కలవలేదనుకోండి, హాయిగా ఉండండి, చర్చిలో ఎవరి పనాలు చూసుకోండి.
ఎవరి టేబుల్ వాళ్ళు, నువ్వు అది తినొద్దు, నువ్వు ఇది తినొద్దు, నేను వెజిటేరియన్ కాబట్టి నువ్వు నాన్ వెజ్ మానే, నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి నువ్వు వెజ్ మానే, అదొద్దు. ఇద్దరు చెరుకో టేబుల్ మీద కూర్చుందనండి. పెరుగు పడదనుకోండి, కొన్ని విషయాల్లో కలుతున్నాం మనసు, కొన్ని విషయాల్లో కలదనుకోండి, కలిసే విషయాల్లో కలిసి మాట్లాడుకుందాం, కలవని విషయాల్లో ఎవరి పనాలు చూసుకుందాం. అన్ని విషయాల్లో కలుస్తున్నాయి అనుకోండి, అన్ని విషయాల్లో కలిసి ఉందాం, కానీ గొడవ మాత్రం వద్దు. పడని విషయాల్లో సంఘంలో ఎవ్వరూ వాదించుకోవద్దు. కొంతమంది ఏదో కొండ పగల కూడా వేసినట్టు మాట్లాడడం అలవాటు వాళ్ళకి, దానివలన కూడా విభేదాలు వస్తాయి. కొంతమంది వాళ్ళు పైకి ఏం చెప్పరు, చాలా సైలెంట్గా వినేసి నన్ను ఎలా అనేసారని ఊరందరికీ చెప్తారు, దానివల్ల గొడవలు వస్తాయి. నీకు కలవలేదా, నీ పన్ను చూసుకో. చర్చిలో అందరూ ఒకరికొకరు మాట్లాడేసుకుంటున్నారు ఏంటి, కాదు కదా. వచ్చాం, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, గొడవలు వద్దు. ఎందుకంటే మనం సంఘం ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకరికొకరు కలిసినప్పుడు ఆ ఎసెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సృష్టిలో ఏ వస్తువునన్నా చూడు, ఏది సింగిల్ కాదు. మంచినీళ్ళు తీసుకో, హైడ్రోజన్ ఆక్సిజన్ కాంబినేషన్. గాలి తీసుకో, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇవన్నీ కాంబినేషన్. నువ్వు ఏదైనా తీసుకో, ఏది సింగిల్ ఎలిమెంట్ ఉండదు సృష్టిలో, ప్రతిదీ కాంబినేషన్. 1, 2, 3, 4 కలిస్తే ఒక అద్భుతమైన ఎసెన్స్ వస్తుంది. మీరు ఏదైనా ఫుడ్ది, ఏ బిస్కెట్లో ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు దాని మీద ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మైదా పిండి అని రాస్తాడా? మైదా పిండి, గోధుమ పిండి, కారము, ఉప్పు అన్నీ రాస్తాడు. 4 కలిసినప్పుడు ఒక అద్భుతమైన రుచి వస్తుంది, ఒక మంచి ఎసెన్స్ వస్తుంది. మనం ఒకరు చేయి ఒకరు కలిపినప్పుడు ఒక గొప్ప పని మనం దేవుని కోసం చేయగలం. హల్లెలూయా. సహవాసం ఎంత గొప్పదే, సహవాసం ఎంత గొప్పదే. ఈరోజు నువ్వు ఒకదాన్ని ప్రార్థన చేసుకుని ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నావు తెలుసా? సహవాసంలో. సువార్త అందిందండి, చర్చికి వచ్చాం, అందరూ ప్రార్థన చేసుకుంటే ఓహో మోకాళ్ళు వేసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, తలదించుకోవాలా, చివర ఆమెను అనాలా. ఎక్కడ నేర్చుకుంటాం ప్రార్థన? సహవాసంలో. పాట ఎక్కడ నేర్చుకుంటాం? సహవాసంలో. ఆరాధన ఎక్కడ నేర్చుకుంటాం? సహవాసంలో. ఆత్మ ఎక్కడ పొందుకుంటాం? సహవాసంలో. వాక్యం ఎక్కడ నేర్చుకుంటాం? సహవాసంలో. డిసిప్లిన్ ఎక్కడ నేర్చుకుంటాం? సహవాసంలో. క్రైస్తవ జీవితానికి సంబంధించిన ప్రతిదీ సహవాసంలో నేర్చుకుంటాం. హల్లెలూయా. ఆ సహవాసం ఎలా ఏర్పడుతుందో తెలుసా? ఐకమత్యం వలన, ప్రేమ వలన ఏర్పడుతుంది. అందరం అన్నీ కలరు, మనలో భేదాలు ఉండక మానవ అన్నాడు బైబిల్లో. భేదాలు ఉన్న దాంట్లో దాని గురించి గొడవ పెట్టుకోకండి. భేదాలు ఉన్నాయా, మాట్లాడుకోండి, వదిలేండి ఆ విషయాన్ని. కలుస్తున్నాయా, హ్యాపీగా మాట్లాడుకోండి, హ్యాపీగా మాట్లాడుకోండి. ఆవిడ ఏమంటే ఆవిడ మాట నాకు తీరు నచ్చలేదు, నిన్నేవాడు వెళ్ళి ఆవిడతో మాట్లాడమన్నాడుక. ఆవిడ మాట తీరు నచ్చకపోతే ఎందుకంటే ఆవిడతో మాట్లాడేసి ఇలా అనేసిందని ఎవరినా ఫీల్ అవ్వమన్నాను నేను. ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, అందులో ఈవిడ వెళ్ళి ఆవిడతోనే మాట్లాడాలి, ఇంకో ఆవిడతో మాట్లాడుకోవచ్చు కదా. మనం ఏం చేస్తాం? వివాదాలు తెచ్చే వాటిని నెత్తి మీద పెట్టుకుంటాం. వివాదాలు లేక, ఒకరికొకరు గొడవలు లేక, ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడు మనం దీవించబడతాం. హల్లెలూయా. కావాలని గొడవ పెట్టే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి తీర్పు దేవుడు తీరుస్తాడు. స్తోత్రం చెప్దాం. దేవుడి నుంచి అలాంటి వాళ్ళకి వైద్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వైద్యం ఎలా అయినా ఉండొచ్చు, ఒక్కొక్కరు మామూలుగా మారిపోవచ్చు, అన్న సింపుల్గా. చూడండి, కొంతమందికి ఫ్రూట్స్ తినడానికి తగ్గిపోతుంటారు, మంచి వైద్యం అది. కొంతమందికి తిండి మానేయాలి నువ్వు శుభ్రంగా అంటాడు, అదొక రకం వైద్యం, మనం ఏం చేయలేం. సో దేవుడి నుంచి వైద్యం ఉంటుంది. దేవుడు చూసుకునే పని దేవుడు చూసుకుంటాడు. నీ పని వివాదాలు లేకుండా, సంఘంలో ఎవ్వరి మీద నీ హృదయంలో భేదాభిప్రాయం లేకుండా హ్యాపీగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏదైనా ఇబ్బంది కనిపించను అంటే సంఘం వాళ్ళ మీద నాకు ఏముండదు, నేను అందరి పిల్లలు కాబట్టి. ఎవరి మీద అనిపించదు అనుకో, ఆ 5 నిమిషాలు ఉంటుంది, మోకరించినప్పుడు అన్నీ పోతాయి. అరే నాకు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిందిరా మనకి, ఉన్నది ఎంతసేపు ఉంటాం, ఎంతకాలం ఉంటాం, ఉన్న దాంట్లో మళ్ళీ ఈ వివాదాలు, ఈ గొడవలు, వాళ్ళంటే మాకు పడదు, మేము వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి మాకు సెట్ అవ్వదు. ప్రైజ్లాట్ చెప్పుకోవడానికి సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది? ఏం లేదు. కలిసి కూర్చుని తినడానికి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక ఆయన నేను కలిసినప్పుడు, బ్రదర్ మీరు ఎక్కడ సేవ చేస్తారు, ఏంటంటే సంగతులు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటని అని అడిగాను. ఆయన ఏం అడిగాడో తెలుసా? మీరు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇస్తారా, నెలకోసారి ఇస్తారా అని అడిగాడు. నువ్వు ఉన్నావా, పోయావా, నీ పేరేంటి, నీ సంగతి అంటే ఏం అసలు. ఆయన ఏమనుకున్నా అంటే వీడి దగ్గర కూర్చొని మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అంటాను అనమాట. అలా ఉండేవాళ్ళు ఉంటారు. మన పని మాత్రం సాధ్యమైనంత వరకు, బైబిల్ ఆ మాట ఉంది, సఖ్యమైనంత వరకు అందరితోనూ సమాధానం కలిగి ఉండుడి. హల్లెలూయా. ఉండండి సమాధానం కలిగి. సఖ్యమైనంత వరకు అందరితోనూ మనం ఏం కలిగి ఉండాలండి? సమాధానం కలిగి ఉండాలి చెప్తున్నాడు. ఈ పులిపిండి ఉండాలి సంఘంలో. ఫిలిప్పీ సంఘంలో ఈ ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరితో పోతండి ఇది. ఈవిడెళ్ళి ఈ 10 మందితో చెప్తే, ఈవిడెళ్ళి ఈ 10 మందితో చెప్తే ఆ గొడవ ఎంత దూరం వెళ్తుంది? ఇదో జబ్బు ఉంటుంది ఆడవాళ్ళకి.
ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. జరగగానే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి నేను అనుకుంటానండి, సరైన వైద్యం తగిలితే కానీ మారరండి వీళ్ళు. సరైన వైద్యం తగిలినప్పుడు మాత్రం బుద్ధి వచ్చేద్దండి ఖచ్చితంగా. నేను చూశాను అలాంటి వాళ్ళని. చూచుదురుగాక అంటే మంచి వైద్యమే, చెడ్డ వైద్యం కాదు, మంచి వైద్యమే. ఎందుకు చాటింపులు వేసుకొని పోతారు? మాట నా దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసరికి మాట మారిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసరికి మాటలు మారిపోతాయి, కలిసిపోతాయి, కొన్ని పోతాయి. అవసరం లేదు. దీన్ని అక్కడికి అక్కడిది ఇక్కడికి ఇక్కడిది అక్కడికి వద్దండి. సంఘంలో దయచేసి విభేదాలు రేపకండి. మీకు ఒకవేళ ప్రేమించడం రాలేదనుకోండి, మౌనంగా ఉండడం అన్నది వచ్చు కదా. చిన్నప్పుడు నేర్పారు కదా, నోటి మీద వేలేసుకోవడం, హ్యాపీగా చచ్చుకొచ్చి అలా వెళ్ళిపోండి, ఏ గొడవ లేదు. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే. మాట్లాడటం వచ్చా, చక్కగా మాట్లాడి అందరితో. అంతేగాని మనలో మనకు వివాదాలు తెచ్చుకునే విషయాలు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ రానివ్వకుండా చూసుకోండి. ఈ 2024 వివాదాలు రేగని ప్రేమ కలిగిన సంఘంగా మంద మారునుగాక. ఈ పులిపిండి పోవునుగాక సంఘంలోంచే. ఆమేన్. దేవుడట్టి కార్యం మన మధ్యన జరిగించునుగాక. ఈరోజు కొంతమంది బుల్లి విలన్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఆదిమ సంఘములోనే ఉన్న పులిపిండిగా ఉండి కొన్ని రకాల సమస్యల్ని వాళ్ళు పుట్టించారు. వాళ్ళని దేవుడు శిక్షించినా దానివల్ల సంఘానికి మేలే జరిగింది, శిక్షించకపోయినా సంఘానికి మేలే జరిగింది. కానీ వారు నష్టపోతారు. మనలో ఎవరు నష్టపోకుండా అందరూ క్షేమంగా ఉండున్నట్లు, అందరూ సంతోషంగా ఉన్నట్లు, ఎలుమ అనే తత్వం ఇందులోంచి వెళ్ళిపోవాలి. ఎలుమాల ద్వారా ఎవరు మనం ప్రేరేపించబడకూడదు. వాళ్ళు ఏమన్నా చెప్తారు, అది మనకు అవసరం. బైబిల్లో ఉందా? ఉంటే మనం చేద్దాం. బైబిల్ ఏం చెప్తే అది మాత్రమే మనం పాటిద్దాం. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా.